4వ వాక్యం కంటే చదువుతున్నాను. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరతుడు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఏమాన్. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ పోవునవి గనుక ఆకాశమును రవులుకొని లయమై పోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఆమేన్. వాటి కనిపెట్టుచున్నాము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక్క నిమిషం. వాటి యందు నీతి నివసించును. గ్లోరీ టు గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రకటన గ్రంథం ఇంకొక వాక్యం చదువుదాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయిను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడి ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. మరి ఆయన నాతో ఇట్లేనను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడును. దప్పుకుని వారికి జీవజలముల బొక్కులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. హల్లెలూయా. దేవ హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనకు దీవించుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగాలను మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి, మాట్లాడండి, మాకు అర్థమవునట్లు చేయండి ప్రభువా. ఈ 2 దినాల కూటాలకు ప్రభువా, ఈ మొదటి కూటం పునాదిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఇది మా యొక్క హృదయాలలో చక్కగా మీ ఆలోచనలు పెట్టాలని మేము ఆశపడుతున్నాం. మేము ఈ లోకమును జయించి మరొక లోకమునికి వెళ్ళే సమయం ఆసన్నమైనది. దానికే ఒక గొప్ప సిద్ధపాటు మాకు అవసరమై ఉన్నది. దానికి మంచి పునాదిగా ఈ ఉదయకాలం ఉండునుగాక. మా ఆలోచనలు మారునుగాక ప్రభువా. మేము ఆ నూతనమైనవి, శాశ్వతమైనవి, ఆ ఉన్నతమైన రాజ్యమును గురించి ప్రభువా మేము ఇప్పుడే ఒక ఆలోచన సభలు కలిగి ఉందముగాక. అలాంటి దేవుని మా అందరికి దయచేయము.
చదవబడిన లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని పూర్తిగా నీకు లోబడుతూ మీ నాయకత్వాన్ని ఇక్కడ కోరుతూ, మంచి ఉపదేశకులు భూమి మీద ఎవరు లేరయ్యా, మీరే మంచి ఉపదేశకుడు, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున విడుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంగమా, నేను ఈ రోజున ప్రకటన గ్రంథము 21వ అధ్యాయమును మరియు 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయమును చదువుకున్నాం. ఈ 2 అధ్యాయాలను దగ్గర పెట్టి చూస్తే ఏమి మీకు కనబడుతుందంటే, ఒక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి రాబోతుంది అని పేతురు గారు తాను చూసిన దర్శనాన్ని, తనకు బయలుపడిన వాక్యాన్ని ఆయన మాట్లాడి ఉన్నారు. యోహాను గారు పద్మాస్ దీపంలో ఆయన కృతాకాశాన్ని క్రొత్త భూమిని చూసి అది ఎలా ఉండబోతుందో అనే సంగతిని ఆయన గారు కూడా రాశారు. హల్లెలూయా. ఇప్పుడు కృతాకాశము కొత్త భూమి రాబోతుంది అంటే పాతది తీసివేయబడబోతుంది, అంతే కదా. కృతాకాశము క్రొత్త భూమి రాబోతుందంటే పాతది తీసివేయబడబోతుంది. ఏమాన్. ఇంతకీ పాత భూమికి ఏం జరగబోతుంది? పాత భూమికి, పాత ఆకాశానికి ఏం జరగబోతుంది? హల్లెలూయా. ఇప్పుడు దాకా ఈ భూమిని మనం వాడుకున్నాం, ఆకాశాన్ని మనం వాడుకుంటున్నాం, పంచభూతాలను మనం వాడుకుంటున్నాం, అవన్నీ మన కోసము మనం వాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, తన పని చేస్తూ ఉన్నాడు. ఈ వెలుగులో మనం ఇక్కడ ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, సూర్యుని వాడుకుంటా ఉన్నాం. ప్రజెంట్ సూర్యుడిని మనం వాడుకుంటా ఉన్నాం. గాలి వస్తూ ఉంది, ఇప్పుడు మనకి గాలిని కూడా మనం వాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సూర్యుడికి మనం డబ్బు పే చేయట్లేదు, గాలికి కూడా డబ్బు కట్టట్లేదు మనం. హల్లెలూయా. నిజమేనా? రాత్రి వస్తుంది, మళ్ళీ చక్కగా నిద్రపోతావు, దానికి కూడా నువ్వేమీ డబ్బు కట్టవలసిన అవసరత లేదు. ఒకవేళ కానీ నువ్వు కానీ హాస్పిటల్కి వెళ్తే నీకు ఆక్సిజన్ పెడితే ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. హల్లెలూయా. రూమ్ రెంట్ కూడా కట్టాలి. గ్లోరీ టు గాడ్. కట్టదా? ఆక్సిజన్ పెడితే డబ్బులు ఇవ్వాలి. కరెంటు బిల్లులో వేస్తాడు, ఊరికి చెయ్యి పట్టుకున్నందుకు 500 రూపాయలు ఫీజు వేస్తాడు. నరసమ్మ గారిని చేయబట్టుకుంటే నరసమ్మ కూడా ఫీజు ఇవ్వాలి. అన్నిటికీ ఫీజులే ఏంది. కాబట్టి ఒక మినిమంగా కానీ ఒక 10 రోజులు ఉంటే 2 లక్షల రూపాయలు అలా కట్టి రావాల్సిందే. అంటే ఇప్పుడు ఏమాన్, ఎందుకో తెలిసిన ప్రవక్త ఒక మాట అన్నాడు, అంత్య దినాలలో ప్రజలకు ఏ కొదువ ఉండదట. డబ్బు ఈరోజు లెక్కలేదు. నిజమేనండి. కష్టపడే వారికి, యథార్థవంతులకి లెక్క ఉందండి, లోకానికి లెక్క లేదు. నిజమా కాదా? లోకానికి లెక్క లేదు. హల్లెలూయా. ఇందాక ఎవరైనా చెబుతున్నారు, లాక్డౌన్లో ఇంగ్లాండ్లోనే ఎక్కడో మన ముఖ్యమంత్రి గారి యొక్క కూతుర్లు చదువుతున్నారు. లాక్డౌన్లో స్పెషల్గా ఫ్లైట్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చింది, ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ఫ్లైట్ వెళ్ళి వచ్చింది. 5 కోట్లు ఖర్చు. ఆయన డబ్బులేలండి, ప్రభుత్వం కదా ఆయనే. ఫ్లైట్ అక్కడికి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళి, విజయవాడ నుంచి వెళ్ళి ఫ్లైటు ఆ 2 పిల్లల్ని తీసుకుని వచ్చింది లాక్డౌన్లో. 5 కోట్లు. మరి ఏదన్నా వైరస్ సోకిందంటే పిల్లలకి మరి చనిపోతారు కాబట్టి ఆయన తెచ్చుకున్నాడు. ఏమాన్. ఇలాంటి వారు లేరా? బోలెడు మంది ఉన్నారు. అంటే ఇప్పుడు భూమి మీద అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, డబ్బు పుష్కలంగా ఉంది, మంచి వాహనాలు, మంచిగా ఇళ్ళు, మంచిగా రోడ్లు ఉన్నాయి. హల్లెలూయా. అంటే ప్రవక్త ఏమంటారంటే ఇప్పుడు అసలు ఏమి కొదువు లేదు. ప్రజలకు సౌకర్యాలు ఏ రీతిగా ఉన్నాయంటే ఏమీ కొదువ లేదు. ఇదే అంత్య దినాలు, ఏది కొదువు లేదు, సమృద్ధిగా ఉన్నది.
గ్లోరీ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సమృద్ధిగా ఉన్నది, అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నవి. ఈ సృష్టిలో అంతా కూడా మనం వాడుకుంటా ఉన్నాం. కానీ ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. పేతురు గారి యొక్క దర్శనం ప్రకారంగా, ఆయనకి బయలుపడిన వాక్య ప్రకారంగా ఆయన చూసి ఏమన్నాడంటే, ఆయన అన్నాడు, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మరలా రాకడ జరిగిద్దని. తన భార్యని ఇంటికి తీసుకెళ్లేది రెండవ రాకడ, తన భార్యను తన ఇంటికి తీసుకెళ్లేది రెండవ రాకడ. క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి తన భార్యను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు ఆయన. క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి తన భార్యను తీసుకెళ్ళాలి. ఆ భార్య ఇప్పుడు భూమి మీద ఉంది. ఆ భార్య, ఆయన భార్య భూమిలో నుంచి వెళ్ళిపోగానే ఈ భూమికి శుద్ధి జరిగింది. ఈ భూమికి శుద్ధి జరిగింది. ఆమె ఉన్నంతకాలం శుద్ధి జరగదు. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళాలి, అప్పుడు శుద్ధి జరిగింది. ఎక్కడ ఉన్నారా? కృప కలుగును గాక. దేవుడు ఒక మంచి ఇల్లు నీ బిడ్డ కొరకు నువ్వు ఎలా కట్టి, ఒక మంచిగా పెళ్లి చేయాలి నా బిడ్డకి, లేదా మంచి బైక్ కొని పెట్టాలి, లేదా మంచి కారు కొని పెట్టాలి, నీ కోరికలు మంచిదే, కొనిపెట్టు, తప్పేం కాదు. ఎవరి బిడ్డల గురించి వాళ్ళకి కళలు ఉంటాయి, వాళ్ళ కళలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఏమాన్ లొట్టుగా హల్లెలూయ. ఎవరి కోరికలు వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆ రీతిగానే ఆయన పిల్లల గురించి దేవాతి దేవుడు కూడా ఒక కళ ఉంది, ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆయన అన్నాడు, నేను పాత ఆకాశాన్ని పాత భూమిని తీసేయబోతున్నాను, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను భూమి మీద ఉంచబోతున్నా. హల్లెలూయ. ఇప్పుడు ఈ పాత ఆకాశం పాత భూమి తీసేయబోతున్నాడు. హల్లెలూయ. మీరు పాత భూమి అంటే మరొక మాట ఏంటంటే, ఇది ఈ పాత శరీరం కూడా మారిద్ది. హల్లెలూయ. ఇది కూడా మట్టే కాబట్టి ఆయన భూమిని శుద్ధి చేయబోతున్నాడు. హల్లెలూయ. అంటే ఈ శరీరాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు. ఆయన అంటే మార్పు దీనికి కూడా జరిగింది. భూమికి మార్పు జరిగింది, భూమికి మార్పు జరుగుతుందంటే దీనికి కూడా మార్పు జరిగింది. ఏమన్నా హల్లెలూయ. ఇప్పుడు ఆయన అంటున్నాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఆయన చేసే పనిని పేతురు గారు చూశారు. ఆ రీతిగా యోహాను గారు పద్మస్తీపంలో చూసి చెప్పారు. అంతవరకు అర్థమైంది మీకు? మరొకటి ఒక మాట అన్నాడు, నోవాహు దినాలలో దేవుడు భూమి మీదకి వచ్చి ఈ భూమిని నీళ్లతో ఆయన శుద్ధి చేశాడు. దాన్ని ఇలా అన్నాడు, నీటి బాప్తీసాన్ని ఈ భూమికి ఇచ్చాడు. ఆ నీటి బాప్తీసములో దుర్మార్గులైన వారందరూ, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, ఇష్టానుసారముగా జీవించిన వారు, భక్తిహీనులు, ఆ కాలంలో ఉన్న దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరూ ఆ నీటిలో మునిగి చనిపోయి శవాలు తేలి గంజిగా నీళ్లు మారిని అన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందన్నాడంటే, ఈ భూమికి నీటి బాప్తిసం జరిగిందన్నాడు. ఏమా? రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా దేవాతి దేవుడు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయన అమూల్యమైన రక్తమును కార్చగా ఆ రక్తముతో ఈ భూమిని తడిపి ఈ భూమికి శుద్ధీకరణ జరిగింది. హల్లెలూయ. ఈ భూమికి శుద్ధీకరణ జరిగింది. ఆ రక్తమును ఆశ్రయించిన వారికి కూడా ఇప్పుడు శుద్ధీకరణ జరుగుతుంది. హల్లెలూయ. మూడవదిగా ఆయన అన్నాడు, ఈ శుద్ధి చేయబడిన ఈ భూమిని దేవాతి దేవుడు ఇంకొక పని కోసము ఆయన ఉంచాడన్నాడు. అదేంటంటే అగ్ని బాప్తీసం ఇవ్వబోతున్నాడు దీనికన్నాడు. అనగా అగ్నితో ఆకాశము నుంచి కురిసే అగ్ని, భూమిలో నుంచి బయటకు వచ్చే అగ్ని, ఆ లావాతో దీనిని కాల్చబోతున్నాడు ఆయన. ఎక్కడే ఉన్నారా? దీన్ని కాల్చబోతున్నాడు. ఎందుకంటే ఇది 1000 ఏళ్ల పరిపాలనకు రెడీ అవ్వాలి. 1000 ఏళ్ల పరిపాలనకు రెడీ అవ్వాలి. హల్లెలూయ. 1000 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ రోగాలు ఉండవు, ఇక్కడ కక్షలు ఉండవు,
ఇక్కడ రాజకీయాలు ఉండవు, ఈ వ్యసనాలు ఇక్కడ ఉండవు, అసూయలు ఇక్కడ ఉండవు, క్రిములు ఇక్కడ ఉండవు, హల్లెలూయ, వైరస్లు ఇక్కడ ఉండవు, హల్లెలూయ, ఏ రోగం ఇక్కడ ఉండదు. ప్రతిదీ ఇక్కడ కాల్చివేయబడాలి. ఈ భూమి మీద నీతి నడవాలి, నీతి వాసన రావాలి ఇక్కడ, హల్లెలూయ. దేవుడు ఆయన భార్య ఇక్కడ తిరగాలి అనగా 1000 ఏళ్ల పరిపాలనకి దీన్ని రెడీ చేయాలి. ఏమా ముఖ్యమంత్రి గారు మన యొక్క నరసరాపేట వస్తుంటే అన్ని రోడ్లు క్లీన్ అవుతాయి, అన్ని రోడ్లు క్లీన్ అవుతాయి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, 1 కోటి రూపాయలు 2 కోట్లు మొత్తం శుభ్రంగా 4 రోడ్ల నుంచి మొత్తం హడావుడి చేసేస్తారు. ఏంటి ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, గెస్ట్ హౌస్లో శుభ్రంగా నీట్గా కడుక్కొని మంచి వాసనతో పెడతారు అక్కడ. ఏమో ముఖ్యమంత్రి గారు గెస్ట్ హౌస్ అన్నాడు అనుకో, గెస్ట్ హౌస్ ఇట్టుందంటే అయిపోయింది. నీట్గా ఉండాలి, రోడ్లన్నీ నీట్గా కనపడాలి, ఎంట్రన్స్లో అన్నీ నీట్గా ఉండాలి. ఏమో ఆయన ఏదైనా అడగొచ్చు, అందుకే నీట్గా ఉంచుతారు. ఏమాన్ హల్లెలూయా. అంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనగానే అంత నీట్గా ఉంటుంది ఈ నరసరాపేట అంతా నీట్. ఏ పట్టణమైనా నీట్ చేస్తారు. ఇక్కడ ఉన్నారా, రాజులకు రాజు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, హల్లెలూయా, అధికారికముగా రాబోతున్నాడు. భూమి మీద ఆయన నడవబోతున్నాడు, తన భార్యతో నడవబోతున్నాడు, తన భార్యతో కాపురం ఉండబోతున్నాడు ఇక్కడ, హల్లెలూయా. ఒక మానవ శరీరం ధరించుకుని దేవుడు ఒక మానవ మహిమ దేహాలతో ఆయన వధువు, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఇరువురు కలిసి ప్రత్యేకముగా 1000 సంవత్సరాలు భూమి మీద ఉండబోతున్నారు. దానికై ఒక సిద్ధపాటు శుభ్రం చేయటానికి ఒక సమయం ఆసన్నమైంది, హల్లెలూయా. ఇప్పుడు పేతురు గారు చూసినది, అక్కడ పద్మస్ దీపంలో యోహాను గారు చూసిన దర్శనాలు ఏంటి అంటే, ఈ భూమిని ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఆయన గ్లోరీ, భూమిని శుద్ధి చేస్తున్నాడు. పేతురు గారు మహావేంద్రముతో ఇవి లయమైపోబోతున్నాయి, వేయబోతున్నాడు దేవుడు. దీన్ని కాల్స్తున్నాడు, మొత్తం ఎక్కడికెక్కడంతా శుద్ధి చేయబోతున్నాడు. పద్మాస్ దీపంలో యోహాను గారు ఆత్మవశుడై పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇలా చూశాడు ఆయన దర్శనాన్ని. ఇప్పుడు చదువుదాం హల్లెలూయ. ఆయన దర్శనం స్టార్టింగ్ ఏం చూస్తాడంటే, ఆయన 21వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 21 చదవాలి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి కనపట్ల, అంతే కదా. గతించిపోయినంటే అసలు ఆ రూపము లేదు అక్కడ. చదువు, ఒక నిమిషం. సముద్రము, ఈయనకి సముద్రము కనబడలా. ఎవరికి? యోహానికి సముద్రము కనబడలా. వాస్తవానికి ఇప్పుడు భూమి మీద 1 వంతు భూమి, 3 వంతులు నీళ్ళు ఉన్నాయి. నిజమేనా? అంటే ఇప్పుడు నువ్వు బ్రతకాలంటే 3 వంతులు నీళ్ళుంటే కానీ బ్రతకట్లా. ఎందుకంటే మనము తయారు చేసిన ఈ కెమికల్స్ కానీ ఆ నీళ్ళే లేకపోతే ఎప్పుడో రోగాలు వచ్చి ఎక్కడో అక్కడో మసి అయిపోవడమే. ఈ కెమికల్స్ అన్నీ ఆ నీళ్ళు వండు ద్వారా వర్షాల రూపంలో వచ్చి శుభ్రంగా లోపలికి తీసుకెళ్ళి ఫ్రెష్ వాటర్ను మరలా తీసుకొస్తున్నాయి. ఒకవేళ కానీ ఆ 3 వంతులు నీళ్ళే లేకపోతే ఇక రోజు గీక్కోటమే. నువ్వు ఇక్కడ కూర్చోవడం లేదు, గీక్కుంటా కూర్చుంటాక. ఎందుకని? అన్ని రోగాలు. ఇప్పటికే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. వాడు లక్షల బిల్లు వేస్తూనే ఉన్నాడు. హాస్పిటల్ అంటే భయం, బీపీ పెరిగేటట్టు చేశారు. కరోనా కేసులో మీకు తెలుసు, మా ఇంటికాడ ఒక ఆయన అన్నాడు, కరోనా సమయంలో జ్వరం వచ్చిందని వెళ్తే ఏంది ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది, ఏంటి 12 లక్షలు బిల్లు వేసిందట. పెళ్లి చేద్దాం ఉంచుకున్న డబ్బులు మొత్తం పోయింది. అలా 12 లక్షల బిల్లు. ఇక మనలాసి ఉండే వాళ్ళు జ్వరం వచ్చిన సత్యాలు ఎక్కడే, ఆ బిల్లు ఆడ కడతామని ఎవడు పోవాలా. వింటున్నా ఆ సమయంలో
40 లక్షల బిల్లు ఒకటి వేశాడు, అయిపోయింది. 40 లక్షల బిల్లు తర్వాత శవాన్ని కూడా ఇవ్వాల. హైదరాబాద్లో లాక్డౌన్ ఎవడు రావట్లేదు, దొరికిన వాళ్ళు పిండుకున్నారట డాక్టర్లు. నిజమేనా? నిజమేనండి. అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే భయము పుట్టించారు. గ్లోరీ టు గాడ్. ఒకవేళ కానీ ఆ సముద్రమే లేకపోతే నువ్వు ప్రతిరోజు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడివి. అన్ని జబ్బులు మన మీద దాడి చేసాయి. కానీ దేవుడు ఇదన్నీ ముందుగా చూసిన ఆనంత జ్ఞాని. హల్లెలూయా. నిన్ను మంచి ఆరోగ్యవంతుడిగా 70-80 సంవత్సరాల భూమి మీద ఉంచి ఆయన్ను స్తుతించేటట్టుగా చెయ్యాలని, ఆయన్ని తెలుసుకునేటట్టు చెయ్యాలని, చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని వాక్యాన్ని ధ్యానం చెయ్యాలని. హల్లెలూయా. నువ్వు ఏకాంతానికి వెళ్తే ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా 4 గంటలు ప్రార్థన చేసుకుని దేవుని గురించి కలలు కనాలని మంచి గాలిని పెట్టాడు. హల్లెలూయా. మంచి పగలను పెట్టాడు ఆయన. బాగా నిద్రపోయి ఆరోగ్యవంతుడిగా ఉండటానికి రాత్రిని పెట్టాడు ఆయన. ఇవన్నీ ఎవరి కోసమే తెలిసిన? వాళ్ళ కోసం కాదు, నీ కోసమే. హల్లెలూయా. ఇవన్నీ నీ కోసం పెట్టాడు ఆయన. చక్కగా ఆరాధన చెయ్యి, చక్కగా నువ్వు ప్రార్థన చెయ్యి, చక్కగా రెడీ అయ్యి ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే అసలు ఆయన నీ కొరకు సిద్ధపరిచింది ఇది కాదు. ఆమేన్. పౌలు అన్నాడు, ఆయన నీ కొరకు, ఆయన పిల్లల కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి. అంటే ఒక మహాజ్ఞాని అనబడిన వాడు కూడా దాన్ని వివరించలేడు. అలాంటి ఆనందాలు నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు ఆయన. హల్లెలూయా. పద్మస్ దీపములో ఆయన వెళ్ళగానే ఆయన చూపిస్తున్నాడు, సముద్రం ఇక లేదు అన్నాడు. మరి సముద్రం లేకపోతే ఇంకేం కనబడుతుంది అక్కడ? ఉట్టు భూమి కనపడుతుంది. సముద్రం ఇక లేదు. అంతగా సముద్రం, నీళ్ళు అసలు లేవు. నీళ్ళు లేవు అంటే ఇంకేం కనపడాలి అక్కడ? భూమి కనపడాలి. హల్లెలూయా. అందుకని పరలోక రాజ్యంలో ఆయన వెళ్ళగానే సముద్రం ఇక లేదు అన్న తర్వాత దూతల భూమిని కొలతేసే చూపించాడు. హల్లెలూయా. దూతలు కొలతేస్తున్నాయి. ఇక్కడ 21వ అధ్యాయంలో మీరు చదవండి. దూతలు కొలతేస్తున్నారు. ఆమేన్. 750 కోసులు ఆ పరలోక రాజ్యం పట్టణానికి కొలతేస్తున్నారు. 750 కోసులు అన్నాడు. ఆమేన్. ఆ కొలత ఎటు చూసినా పొడుగు ఎడలు పట్టాగే ఉండిపోయింది. అది ఎత్తు కూడా అట్టాగే ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? అది ప్రవక్తనుడు, అది పిరమిడ్ ఆకారంలో ఉందన్నాడు. దేవుని స్తోత్రం. ఆ పరలోక రాజ్యపు కొలత పిరమిడ్ ఆకారంలో ఉందన్నాడు. ఈ కొలత ఎప్పుడైపోయింది? ఇక సముద్రం లేదు అక్కడ. సముద్రం లేదు, భూమికి కొలతేస్తున్నారు వాళ్ళు అక్కడ. అరే నిజమేనా? ఇక అక్కడ సముద్రము దాని అర్థం ఏం తెలిసిన? ఇంక ఏ జబ్బు అక్కడ ఉండదని అర్థం. జబ్బులు నీ దగ్గరకు వస్తున్నాయి అంటే సముద్రం ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? గ్లోరీ టు గాడ్. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటే సమృద్ధి అని నీళ్ళు ఉండాలి. నీళ్ళు లేకుండా ఆపరేషన్ లేదు. ఎందుకని? వాడిని కోస్తే రక్తం అంతా కడగాలిగా. వాడిని కోస్తే, పొట్టను కోస్తే వచ్చే రక్తం అంతా ఎవరు కడగాలి? ఇన్ని గుడ్డలు పెట్టి తిరుగుతావేంది ఇప్పుడు? కాబట్టి శుభ్రంగా ఏం చేయాలి? నీళ్ళు. రైతులా ఇప్పుడు నీ కంటి ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కంటికి శుక్లాలు తీస్తారు. ఒకరోజు మా మామకి చేసేటప్పుడు లోపలికి వెళ్ళారా, 2 సార్లు లోపలికి వెళ్ళి ఒకరు రండి. నేనండి గ్లాస్ వేస్తానంటే లోపలికి వెళ్ళిస్తున్నది గ్లాస్ అండి ఎంత అండి? 25,000 రూపాయల గ్లాస్ అండి, 30,000 రూపాయల గ్లాసు అని అన్నాడు. అంటే ₹1,00,000 గ్లాస్ కూడా ఉందన్నాడు. నేను ఒక లోపలికి వెళ్ళి గ్లాసులు పెడుతున్నాడు లోపల అనుకున్నాను. గ్లాస్ కాదు అది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఒక లిక్విడే, దేవుని స్తోత్రం. అది అంతే. నా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, దేవుని స్తోత్రం. అది పోస్తా ఉన్నాడు. నాకు కనపాల మరి ఆ యొక్క నీటిని తీసుకొని అక్కడ పోస్తా ఉన్నాడు, అక్కడ రబ్ చేస్తూ ఉన్నాడు అట్లా. అదే గ్లాసు. హల్లెలూయా. ఏంది ఆ గ్లాసు? అంటే నీళ్ళే. అదొక లిక్విడ్ లాగా ఉన్నది. హల్లెలూయా. అదొకటి 50,000ది, ₹1,00,000 అన్నారు వాళ్ళు. మంచిది. ఏమా అంటే నీళ్లు లేకుండా ఏ పని
కాదు. అర్థం కాల? సర్వవ్యాధి నివారణ నీళ్ళు. హల్లెలూయా. ఏంటి? సర్వవ్యాధి నివారణ నీళ్ళు. ఉదయాన్నే లేచి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగు, తర్వాత మంచినీళ్ళు తాగు, తర్వాత మంచినీళ్ళు తాగు, తర్వాత మంచినీళ్ళు తాగు, జబ్బే లేదన్నాడు. ప్రేమ. హల్లెలూయా. వాటర్ చక్కగా కానీ నీ లోపలికి పంపించగలిగితే జబ్బే లేదన్నాడు. మంచి మెడిసిన్ ఏదంటే వాటరే. అర్థమైందయ్యా? ఇక మనం అద్దిని ఏదేదో చేస్తే అది కాదన్నాడు. అసలు నీకు మంచి మెడిసిన్ ఏంటంటే వాటరే. ఏమాన్? నిజమేనండి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? అసలు ఈ వాటరే లేకుండా చేయబోతున్నాడు. గ్లోరీ. సముద్రం ఇక లేదు. ఏమాన్? ఇప్పుడు సముద్రం లేకపోతే నీళ్ళు ఏడున్నాయి? మరి ఇప్పుడు నీళ్ళెట్ట? కొన్ని దేశాల్లో నీళ్ళు ఇప్పుడు కూడా మీకు తెలుసా? కాబట్టి మనం పెట్రోల్ కొనుక్కున్నట్టు వాళ్ళు వాటర్ కొనుక్కుంటారు. అవునా? మనం పెట్రోల్ 100 రూపాయలు పెట్టి కొంటున్నాం కదా, వాళ్ళకి వాటర్ వెళ్తుంది కొనుక్కోవడానికి. హల్లెలూయా. స్నానాలు చేయడానికి లేవు నీళ్ళు వాళ్ళకి. కొన్ని దేశాల్లో స్నానాలు చేయరు. మీకు తెలిసిన? ఉదయం సాయంకాలం దాకా శుభ్రంగా ఆడి వచ్చి ఆ బట్టలు అక్కడ వేయటము, కొత్త బట్టలు వేసుకోవడం, సెంటు స్ప్రే చేసుకోవటం, అంతే. తాగడానికే వాళ్ళు వాడేది నీళ్ళు, ఇంక దేనికి లేవు నీళ్ళు. అర్థమవుతుందా? కొన్ని దేశాలు అట్లాగే ఉన్నాయి. అసలు ఇక్కడ ఏనంటాడు? అసలు నీళ్ళే లేకుండా చేయబోతున్నాడు ఆయన. ఏమాన్? గ్లోరీ. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. అంటే నీళ్ళే లేవు అంటే అసలు ఇంకక్కడ రోగమే లేదు, రోగ క్రిములే లేవు. ఆ క్రిములు ఏదైతే ఉన్నాయో, మానవుని పట్టి పీడిస్తున్న క్రిములు ఏదైతే ఉన్నాయో అవి ఇంకక్కడ ఉండవు. వాటన్నిటిని దేవుడు కాల్చివేయబోతున్నాడు, శుద్ధి చేయబోతున్నాడు. ఇప్పుడు ఆయన సముద్రం లేకుండా చేసి ఉట్టి భూమి ఉన్నది. భూమికి కొలత వేసాడు ఆయన. అక్కడ ఆ పరలోక రాజ్య పట్టణంలోనికి యోహాన్ గారిని తీసుకెళ్ళాడు. యోహాన్ గారిని తీసుకెళ్తాడు, అక్కడ చూపించాడు. అక్కడ ఇప్పుడు ఆయన ఆ పట్టణం కొలతలు చూస్తున్నాడు. ఆయన కొలతలు చూశాడు, దాని వీధులు చూశాడు. ఆయన అక్కడ కట్టబడిన పట్టణాన్ని చూశాడు, దాని గుమ్మాలు చూశాడు. ఆయన అవన్నీ చూస్తున్నాడు. ఆయన లోరే. హల్లెలూయా. ఆయన మొదటి ఆకాశము మొదటి భూమి గతించింది. ఆమేన్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? మొదటి ఆకాశంలో ఉన్నాం, మొదటి భూమిలో ఇప్పుడున్నాం మనం. అయితే దీన్ని దేవుడు తీసేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే దీన్ని మార్చబోతున్నాడు ఆయన. గ్లోరీ. మనం బైబిల్లో చూస్తాం, సంఘం ఎత్తబడుతుంది, రెడీగా ఉండండి. తర్వాత దేవుడు ఈ భూమిని శుద్ధి చేసేదానికి కొంత సమయం కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద పాత్రలు కుమ్మరించబడే సమయం. భూమి మీద పాత్రలు కుమ్మరించబడే సమయం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల ఆఖరిలో 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. దాన్ని హర్మగిద్దోన్ యుద్ధము అన్నాడు. హర్మగిద్దోన్ యుద్ధముతో మతపరమంగా ప్రపంచానికి అది ఒక యుద్ధం జరగబోతుంది. దాన్ని హర్మగిద్దోన్ యుద్ధం అన్నారు. ఆ యుద్ధములో ఈ భూమిని ఆయన నాశనం చేయబోతున్నాడు. హల్లెలూయా. శుద్ధి చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ యుద్ధం జరిగిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఆ యుద్ధం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవబోతుంది. ఆ 3వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో వధువు ఇక్కడ ఉండదు. వధువు మధ్యాకాశం పెండ్లి విందులో ఉండిద్ది. ఆ పెండ్లి విందు 3.5 సంవత్సరాలు ముగించుకొని ఆమె, ఆయన భార్య, ఆయన వారు ఇరువురు కలిసి ఇక్కడికి వస్తారు భూమి మీదకి. అప్పటికి ఈ భూమి శుద్ధ అయి ఉండిద్ది. హల్లెలూయా. ఈ భూమి శుద్ధి చేయబడి ఉండిద్ది. ఇక్కడ గ్లోరీ. రెడీ చేస్తాడు. అప్పుడు ఇక్కడ 1000 సంవత్సరాలు ఆయన భార్య ఇక్కడ తిరుగుతారు. 1000 సంవత్సరాల తర్వాత కూడా పాపం ఉండిద్ది అన్నాడు.
కానీ ప్రత్యేకముగా క్రీస్తు కొరకు జీవించిన పిల్లలకు, నీతిని కాపాడిన పిల్లలకు, భక్తిని కాపాడిన పిల్లలకు, యథార్థమైన జీవితాలను కాపాడిన పిల్లలకు, నిరీక్షణ కలిగిన పిల్లలకు, విశ్వాసాన్ని కాపాడిన పిల్లలకు ప్రత్యేకముగా దేవాతి దేవుడు 1000 సంవత్సరాలు వారు పడిన ప్రయాసకి 1000 సంవత్సరాలు ప్రత్యేకమైన వాతావరణం, ప్రత్యేకమైన వంటలు, ప్రత్యేకమైన ఆనందాలతో 1000 సంవత్సరాలు ఈ భూమి మీద సాతానుని గొలుసులతో కట్టేసి, పాతాళములో గొలుసులతో కట్టేసి వాడిని ఆడబడేసి ఆయన భార్య ఈ భూమి అంతా తిరుగుతారు. ఇది 1000 ఏళ్ల పరిపాలన. నీతి నివాసం చేసిద్ది. హల్లెలూయా. అక్కడ ఏడుపులు ఉండవు, అక్కడ రోగాలు ఉండవు, అక్కడ దుఃఖాలు అసలు ఉండవు. నీతి పరిపాలన జరిగిద్ది. ఆమేన్. దానికై ఈ భూమిని దేవుడు రెడీ చేస్తా ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా సాతాను విడవబడతాడు. కొంత సమయం ఇంకొక యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధము గోగు మాగోగు అని ఒక యుద్ధం జరిగింది. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు అనే యుద్ధం జరిగింది. ఆ గోగు మాగోగు యుద్ధముతో శత్రువును పూర్తిగా భూమి మీద నిర్మూలన చేస్తాడు. వాడి పని ఆ యుద్ధముతో అయిపోతుంది, పూర్తిగా అయిపోతుంది. అప్పటికి ఈ సృష్టి అంతా, ఈ భూమి అంతా మహావేంద్రముతో అప్పుడే కాలిపోతుంది. ఇక ఏదైనా వనములో ఆదామును తయారు చేసినప్పుడు ఎట్లా ఉందో ఆ స్థితికి తీసుకొస్తాడు. అసలు ఈ భూమి మీద పెరగక ముందు ఏదైనా వనంలో అవ్వ ఆదాములు తయారు చేసినప్పుడు ఎట్టుందో అలా తీసుకొస్తాడు ఈ భూమిని. ఆ గోగు మాగోగు యుద్ధం తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడంటే ధవళ సింహాసనపు తీర్పు జరిగిద్ది అన్నాడు. ధవళ సింహాసనపు తీర్పు జరిగిద్ది. అప్పుడు చచ్చిపోయిన 6000 సంవత్సరాల నుంచి చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారన్నాడు. 6000 సంవత్సరాలకి చచ్చిపోయిన వాళ్ళందరూ రెండవ పునరుద్ధానంలో తిరిగి బయటకు వస్తారు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందుగా ఒక పునరుద్ధానం ఉంది. దీన్ని మొదటి పునరుద్ధానం అంటారు. 1000 ఏళ్ల పరిపాలనకు తర్వాత ఒక పునరుద్ధానం ఉంది. దాన్ని రెండవ పునరుద్ధానం అంటారు. మొదటి పునరుద్ధానములో క్రీస్తులో ఉన్నవారు, గొర్రెపిల్ల జీవగ్రంథములో పేర్లున్నవారు, వధువుగా ఉన్నవారు, సంపూర్ణమైన వాక్యమును చూసిన వారు, విన్నవారు, దానికై జీవించిన వారు మొదటి పునరుద్ధానములో వెళ్తారు. భక్తి చేసిన వాళ్ళు, ఏదో ఒకట్లాన్ని చేసిన వారు, హల్లెలూయా, దేవుని నమ్ముకొని యేసయ్య యేసయ్య అని చనిపోయిన వారు, ఏదో ఒక విధముగా అన్యాయాలు అక్రమాలు చేసి హల్లెలూయా చనిపోయిన వారు రెండవ పునరుద్ధానములో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ సమాధులు తెరవబడతాయి. ఏమన్నారా? ఒక మాట చదువుదాం, ఆ మాట మీకు బాగుంటుంది. 27వ వాక్యం చదువుతున్నాం. 21 వాక్యం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడేనను దానిలో ప్రవేశింపడు. ఈ మాట ఏంటంటే మొదటి పునరుద్ధానంలో వెళ్ళేవారు ఆ పరలోక రాజ పట్టణంలోనికి, ఆ 1000 ఏళ్ల పరిపాలనలోనికి, ఈ యోహాను గారు చూస్తున్న పట్టణంలోనికి వెళ్తారు. ఇక్కడ ఆయన అంటున్నాడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించి వాడేను దానిలోనికి ప్రవేశింపనే. నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దానిని జరిగించేవాడు దానిలోకి ప్రవేశము లేదు. గొర్రెపిల్ల జీవగ్రంథం మీద వ్రాయబడిన వారు మాత్రమే అందులోకి వెళ్తారు. గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే ఏంటన్నాడు? గొర్రెపిల్ల జీవగ్రంథం ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తులో ఉన్నవారు లోపలికి వెళ్తారు. ఆయనలో వాక్య భాగంగా ఉన్నవారు లోపలికి వెళ్తారు. ఆయనలో అవయవాలు ఉన్నవారు లోపలికి వెళ్తారు.
ఆయన వాక్యంగా మారిన వారు లోపలికి వెళ్తారు. నిషిద్ధమైంది ఏది లోపలికి వెళ్దు. అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు లోపలికి వెళ్ళడు. హల్లెలూయా. ఏదో అట్లా సహోదరుడా, మాది కూడా చర్చియే కదా, మేము కూడా భక్తులమే కదా, మేము కూడా యేసు ప్రభువుని నమ్మేం కదా, మేమేమైనా దెయ్యానికి ఆరాధన చేస్తున్నామా అన్నవాడు కూడా లోపలికి వెళ్ళడు. ఎవరు వెళ్తారు? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిన వారు లోపలికి వెళ్తారు. అంతేనా? దాంట్లోకి ప్రవేశము లేనే లేదంటాడు. ఎవరికి? అబద్ధమైన దాన్ని జరిగించే వారికి. అంతా పరిశుద్ధమైనది. మరి ఒక మాట చెప్పాలంటే, ఆ పరలోక రాజ్యము అనేది అంతా వాక్యమే. అంతా వాక్యమే. నువ్వు అడుగుపెట్టే ఆ వీధి వాక్యమే. నువ్వు చూసే గోడలు వాక్యమే. నువ్వు ఉండే ఆ మందిరం వాక్యమే. ఒక మాట చెప్పాలంటే, ఇంకో మాట, అక్కడ అసలు సముద్రము లేదన్నాడు. అసలు సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే ఏం సార్? ఏం సార్ సముద్రం అంటే ఏంటి? భూమి మీద ఒక సముద్రం ఉంది కదా, ఉందా లేదా? ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 1వ వచనం. ఆ 7 పాత్రలు పట్టుకుని 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచుదును. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు. ఈ విస్తార జలములు అనే దాన్ని 15వ వచనంలో ఉంటుంది, 15వ వాక్యంలో. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు, ఆ నీళ్లు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించున్నది. ఆ మహావేశ్య కూర్చున్నది జలములు, ఆ నీళ్ళుండి, ఆ నీళ్ళ మీద కూర్చునుంది మహావేశ్య. ఆ జలములుండి అవి జనములు, జన సమూహములు, జనములు, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించున్నది. ఇప్పుడు ఆ జనములు అక్కడ కనపడరు. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఈ జలములు అక్కడ లేవు, ఈ సముద్రం అక్కడ లేదు. ఆ మహావేశ్య కూర్చొనుందే జలముల మీద, ప్రజల మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద, జన సమూహముల మీద ఈ మహావేశ్య కూర్చొని ఉంది కదా, వాళ్ళు కనపడరుక. ఆ జనములు, ఆ నీళ్లు, ఆ నీళ్ళంటే ప్రజలు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచమంతా ఆ ప్రజలే. ఏమా, ప్రపంచమంతా ఆ ప్రజలే, ప్రత్యక్షత లేని ప్రజలు. ప్రక్తాడు. ప్రత్యక్షత అంటే ఏంటి? వాక్యము నీ జీవితంలో శరీరము ధరించటము. ప్రత్యక్షత అంటే దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తే ఆ వాక్యము నీ శరీరములో శరీరం ధరించాలి. వాళ్ళు దేవుని పిల్లలు. తూర్పు దేశంలో, ఊజు దేశంలో ఓబును చూసావా నువ్వు అన్నాడు. ఏంటన్నాడు? అతను నోటు మాటతో కూడా పాపం చేసిన వాడు కాడు, అతను న్యాయవంతుడు, యథార్థవంతుడు అన్నాడా? ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, నోటు మాటతో పాపం చేసిన వాడు కాడు. అంటే అసలు ఎక్కడ కూడా పాపం లేదు ఆయనలో చెబుతున్నాడు. ఆ యోబులో పాపం లేనే లేదు. నువ్వు బబులోను సామ్రాజ్యానికి వచ్చావా? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు,
నేను చంపేస్తానని చెప్పినా ఆయన 3 పూట్ల ప్రార్థన చేశాడు. మరణానికి భయపడి ప్రార్థన ఆగల. మరణానికి భయపడి ప్రార్థన ఆగల. ఏమైంది? అతను ఎవరు అంటే ఇతడు కూడా పాపం లేని వ్యక్తే. ప్రవక్త బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితాలు అలా చూసుకుంటూ వచ్చాడు ఆయన. పగిలిన తొట్లు అనే ఆ ప్రసంగం కావచ్చు, ఇంకో ప్రసంగం కావచ్చు. బ్రద్దలైన తొట్లు అది కావచ్చు, ఇంకో ప్రసంగం కావచ్చు. ఒక ప్రసంగంలో అన్నాడు, ఆయన ఆది కాండం నుంచి ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాస వీరులను చూసుకుంటూ వచ్చేట్లాగా ఎవరిలో ఏం పగుళ్ళు ఉన్నాయి, ఎవరిలో ఏం పగుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నటిని ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆయన. అవిశ్వాస మాటలు ఎవరు మాట్లాడారు, ఎవరు వెనక్కి తిరిగి చూశారు, ఎవరు వెనక్కి తిరిగి చూశారు. హల్లెలూయా! ఎవరు మాట మీద నిలబడ్డారు, ఎవరు ఆలోచనలు, ఎవరు కోరికలు ఎలా ఉన్నాయి, ఎవరు అలాంటి తిండి తిన్నారు. మహాభక్తులు అనబడిన వారు తిండి విషయంలో కూడా పడిపోయి ఉన్నారు. అందుకే నీ కడుపే నీ దేవుడు అన్నాడు. కడుపు కోసం బతక్కాకు, చచ్చిపోతాం. అందరూ చూసుకుంటూ వచ్చాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న పొగుళ్ళే, చిన్న చిన్న పొగుళ్ళే. ఆ పొగుళ్ళన్నిటిని చూసుకుంటూ వచ్చాడు. మనకు బాగా తెలుసు ఏలియా అంటే ఆకాశం అగ్ని దిగినోడు, దించినోడు అన్నాం. ఆకాశం అగ్ని దిగింది, రోసం కలిగినోడు, మహారోసం కలిగినోడు. ఏలియా గురించి మన ప్రసంగాలయ్యి. కానీ ప్రవక్త చూసన్నాడు, ఈయనలో కూడా చిన్న పొగులు ఉందన్నాడు. బా ఈయనలో కూడా చిన్న పొగులు ఉందన్నాడు. ఈయనలో కూడా చిన్న పొగులు ఉందన్నాడు. ఏందన్నాడు? యెజబెల్ని చూసి ఒకరోజు భయపడ్డాడు అన్నాడు. యెజబెల్ని చూసి ఒకరోజు భయపడ్డాడు అన్నాడు. అది చంపుతానంటే పారిపోయి అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఆమె చంపొద్దయ్యా నువ్వు చంపోయి అన్నాడు. ఆమె చంపొద్దయ్యా నువ్వు చంపయ్యా అన్నాడు. అది కూడా చిన్న పొగులు అన్నాడు ఆయన. బా అలా భక్తులందరినీ చూసుకుంటూ వస్తే ఈవెన్ అబ్రాహామును కూడా తీసాడు. ఒకటి విశ్వాసుల తండ్రి అబ్రాహాములో కూడా చిన్న పగులు ఉంది. కృపకి పితామహుడిగా ఉన్న యాకోబులో పగులు చూపిస్తాడు. ఆమేన్. అందరిలో చిన్న చిన్న పగులు. మొదటి కొడుకైన ఆదాములో కూడా పగులు ఉంది. ఎందుకని? దేవుడు మాట అనుకుని తన భార్య మాట విన్నాడట. హల్లెలూయా! ఎవరి మాట? దేవుడు మాట అనుకుండా భార్య మాట. చాలా మంది భార్యల దగ్గర ఓడిపోతా ఉంటారు. బైబిల్లో చాలా మంది భార్యల దగ్గరే. జాగ్రత్తగా ఉండాలి. భార్యలు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ప్రత్యక్షత కలిగితే, ఎక్కడ ఉన్నారా? ప్రత్యక్షత కలిగితే భార్యలు ప్రతి విషయంలో భర్తకి వాక్య సపోర్ట్ ఇవ్వాలి. వాక్య సపోర్టు ఇవ్వాలి. అది అంత ఏడిపోయిన వాక్య సపోర్ట్ ఇవ్వాలి. ప్రత్యక్షత కలగాలి. వాక్య సపోర్ట్ ఇవ్వాలి. భార్యల ద్వారా పగులు చాలా మంది ఉంటాయి. కానీ దానియేలు గారి గురించి మనకు బైబిల్లో మీరు ప్రవక్త చెబుతాడు, మానవుల్లో ఏ పగులు కనబడని వ్యక్తి ఎవరంటే దానియేలు అన్నాడు. ఏ పగుళ్ళు ఆయన దగ్గర కనబడదండి. యేసు ప్రభు వారి తర్వాత పగుళ్ళు లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన దానియేలు అన్నాడు. నిజమేనా? అతనిలో నువ్వు పగుళ్ళు చూడలేవన్నాడు. అవిశ్వాస మాటను చూడలేడు, జారిపోయిన జీవితాన్ని చూడలేడు. అతని భక్తి జీవితంలో నువ్వు వంచన పెట్టలేవు. అతని ప్రార్థనా జీవితంలో వంచన పెట్టలేవు. రిమార్కులు నువ్వు తీయలేవు. చిన్న పగుళ్ళు కూడా. గ్లోరీ. ఆమేన్.
చిన్న పగుళ్ళు కూడా నువ్వు చూడమంటాడు ఆయన. అంతగా భూమి మీద తన జీవితాన్ని వాక్యముగా మార్చుకున్న వ్యక్తి దానియేలు. అంటే ఈరోజు కూడా దేవుడు మనల్ని కూడా మన పగులు కూడా చూస్తూ ఉంటాడా? ఏయా, మన పగులు కూడా చూస్తాడు ఆయన. ఏమా, అందుకని కుటుంబంలో భార్యలు భర్తలు వాక్యం ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఆలోచన చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఆలోచన చేయాలి. వాక్యానికి సపోర్ట్ ఇచ్చేదానికి భర్తలో లోపాలుంటే సరిచేసేటట్టుగా భార్య ఉండాలి, సపోర్ట్ చేసేటట్టుగా. ఇదయ్యా అని ప్రేమతో వాక్యంలోకి వెళ్ళేదానికి సహకారులుగా ఉండాలి. భార్యలో లోపాలుంటే ఆమెకు వాక్యం చెప్పి వాక్యం చూసేటట్టు చేసి మన వాక్యం కొరకు వెళ్ళాలి. మనం ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎత్తబడే సమయంలో ఉన్నాం. అయ్యా వాక్యం కావాలి, మనకు వాక్యం కావాలి అని వారు ఇరువురు వాక్యాన్ని చూసే స్థితికి రావాలి. కుటుంబంలో అన్ని ఆశీర్వాదాల కంటే నువ్వు పనికి పో, ఎలా నువ్వు పనికి పోతే 500 రావు అని బయటికి వెళ్ళి వచ్చి రాగానే జేబులు చూసే కంటే, అర్థమైందా? భార్యాభర్తలు ఇరువురు చూడాల్సిందంటే ఇంట్లో వాక్యం ఉందా లేదా అని చూసుకోవాలి. అది మంచి ఆలోచన. ఇంట్లో వాక్యం ఉందా లేదా, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చామా లేదా, వాక్యం మన ఇంట్లో ఉందా లేదా అని చూసుకోగలిగితే సోమరిపోతులుగా ఉండం. దేవుడిచ్చిన బిడ్డలు ఉంటారు చూడు, వాళ్ళని పోషించుకునే విషయంలో సోమరులుగా ఉండం. అన్యాయాలు చేయాల్సిన అవసరము లేదు, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు, మోసాలు చేసి ఏదో తెచ్చుకోవాల్సిన అవసరం మనకి ఉండదు. అబద్ధ మాటలు చెప్పి ఒక పూట గడిస్తే చాలే అని మైండ్ లోపలికి రాదు. అది కట్ చేస్తుంది, ఆ వాక్యం కట్ చేస్తుంది. లోపలికి వెళ్ళి మాట కోసం చచ్చిపోయేటట్టు ఉంటావు. పరిశుద్ధ గ్రంథంలో మాట కోసం చచ్చిపోయారంతా, కాని మాట పలకలేదు, దానికే చచ్చిపోయారు. మేము చచ్చిపోతాం కానీ మేమైతే లోబడం. మాట విషయంలో కూడా మేము, అర్థమవుతుందా? ఈ ఎలక్షన్ టైంలో చాలామంది వారి బుద్ధులు బయట పెట్టిన వాళ్ళు ఊర్లో కనబడుతూ ఉంటారు. అర్థం కాలా? ఎందుకంటే డబ్బులు ఇస్తారు చేతులకి, మాకు అన్ని ఊట్లుండి ఇన్ని ఊట్లుండి అని చెప్పి. నిన్న అదే గొడవ. నిన్న రాత్రి వెళ్తే ఎడ చేశారు వాళ్ళు ఎడ చేశారు, ఇన్ని వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారు, ఓట్లు వేయలేదు అని ఇదే గొడవ. హల్లెలూయా. అర్థమవుతుందా? యథార్థత మీద మనం నిలబడాలి. యథార్థత మనకు లేదు కానీ యథార్థత దేవుని వాక్యం ఇచ్చింది. హల్లెలూయా. దాన్ని సంపాదించుకోవాలి. కుటుంబం చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాక్యం ఉండేటట్టు చూసుకోవాలి. వాక్యం ఉండాలి, అప్పుడు ఆ కుటుంబాలు కట్టబడతాయి. అర్థమైందండి? వాక్యం లేకుండా బైబిల్లో మనం ఒకటి తెలుసు, అననీయ సప్పీరాలు ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు పొలం అమ్మి ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు. ఇద్దరు కలిసి ఏం జరిగింది? చచ్చిపోయారా? ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు. వాళ్ళ సొమ్మే, వాళ్ళే పొలం, వాళ్ళే అమ్ముకున్నారు. దేవుడికి ఇచ్చే విషయంలో ఇద్దరు కలిసి అబద్ధం ఆడారు. చచ్చిపోయారా? చచ్చిపోయారు. కానీ మనకేమి నేర్పాడు దేవుడు? అబద్ధం ఆడద్దు. దేవుడికి సొమ్ము తీసే విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దశమ భాగం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. 10 రూపాయలు 100 రూపాయలు మన ఆడ పడేయాలి తప్ప ఆయన అయితే అసలు తీసుకోవద్దు. చక్కగా పడేసుకో. నీకు భక్తి జీవితం, విశ్వాస జీవితం నేర్పిద్దది, కుటుంబాన్ని కట్టిద్దది ఆ క్రమం. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేది, భయపడేది,
లోబడేది, ఇవన్నీ నేర్పిద్ది. హల్లెలూయా. అన్ని విషయాలు చక్కగా నిన్ను నిలబెట్టింది. గ్లోరీ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. చక్కని ఆలోచనలు, చక్కని ఆలోచన సభలు మీ ఇంట్లో ఉండాలంటే వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. ఇదన్న నేను చెప్పినంత ఈజీ కాదు, విన్నంత ఈజీ కూడా కాదు. ఇది చాలా కష్టంతో కూడింది. కానీ భక్తులు ఎప్పుడు అవుతామంటే దాన్ని సంపాదించుకున్నప్పుడే భక్తులు అవుతాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవాతి దేవుడు ఆ పరలోక రాజ్య పట్టణంలోనికి లోపలికి వచ్చేవారు నిషిద్ధమైన వారిగా ఉండొద్దు, అసహ్యమైన వారిగా ఉండొద్దు అన్నాడు ఆ మాట. హల్లెలూయా. అబద్ధములు జరిగించేవారుగా ఉండొద్దు, నోటి మాటలతో కూడా పాపము చేయొద్దు, అవయవాలన్నీ చక్కగా కాపాడుకునేవారు కావాలి. హల్లెలూయా. ఆ ప్రపంచము నీ ముందు ఉండబోతుంది, అప్పుడు నువ్వు ఎట్టుండాలని, ఎలా ఉంటే లోపలికి వెళ్తామని చూశాడు పేతురు గారు. చదివారా? ఇందాక నేను చదివిన మాట మీరు క్యాచ్ చేశారో లేదు మరి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అక్కడ 2 పేతురు రాసిన పత్రిక. ఆమేన్. హల్లెలూయా. 3వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాం. ఇవన్నీ లయమై పోయినవి కనుక ఆకాశమును రవులుకొని లయమై పోయినట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగి పోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు. ఇది నీది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో, ఆ రాకడిని ఆశతో అపేక్షించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈ రాకడి దినమని నీకు తెలిస్తే నువ్వు ఉండాల్సిన విధానం ఏంటి? అసలు ఆ రాకడ కొరకు నువ్వు కనిపెట్టి ఎంతో ఆయన అన్నాడు. ఏమని? హల్లెలూయా. ఆ దానిని ఆశతో అపేక్షించు, ఆశతో అపేక్షించు. దేవుడు దినపు రాకడని నువ్వు స్వాగతం పలుకు. ఆశతో ఆ రాకడ కొరకు ఎదురు చూడు. ఏమా రాకడ కొరకు ఎదురు చూస్తే పాపము చెయ్యలేవు. రాకడ కొరకు ఎదురు చూస్తే పాపం చేయలేవు. ఆ జీవమే లోపలికి వస్తుంది. హల్లెలూయా. నేను ఎత్తబడాలి, నేను ఎత్తబడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన కలుసుకోవాలి అనే జీవమే లోపలికి వస్తా ఉంటే ఇక పాపము చూడలేవు, పాపము చేయలేవు. నీ కళ్ళన్నీ ఆయన మీదకి వెళ్ళిపోయినాయి. నీ కళ్ళన్నీ వాక్యం మీదకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాక్యమును చూసుకుంటా ఉన్నావు. హల్లెలూయా. ఇది నాలో ఉన్నదా లేదా, ఇది నాలో ఉన్నదా లేదా, ఇది నాలో ఉన్నది లేదా చూసుకునే ఆ త్వరపడే విధానమే అపేక్షించటం, కోరిక పెరగటం. ఆమేన్. కోరిక, ఆయన మీద కోరిక పెరగటం. హల్లెలూయా. ఆయన మీద ఆశ పెరగటం. ఆమేన్. హల్లెలూయా. కలెక్టర్కి ఉద్యోగం ఎగ్జామ్స్ రాసే మెయిన్ ఫిల్మ్లర్ అని ఒకటి ఉంది, ఫిల్మ్స్ అని ఒకటి ఉంది, మెయిన్ ఉంది. మూడోది ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ జాబ్ నీకు రావాలంటే ఫిల్మ్స్ అని ఒకటి రాస్తావు, మెయిన్ ఎగ్జామ్ ఒకటి ఉంది, తర్వాత ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు, నీ బెర్త్ కన్ఫర్మ్ అయింది, అందుకే పోస్టు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నీ కోరికలు ఎట్టుండి? 10 సంవత్సరాలు 18 గంటలు చదివితే కానీ కలెక్టర్ పోస్ట్ కొట్టలేవు. మినిమం 6-7 సంవత్సరాలు తీసుకోవాలి నువ్వు ప్రిపరేషన్కి. అలా కూర్చొని 18 గంటలు చదివితే కానీ కలెక్టర్ని కొట్టలేవు. చదివావు, కలెక్టర్ పోస్ట్ వచ్చేసింది, ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ క్వాలిఫై అయ్యావు, ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయ్యావు, ఉద్యోగం కలెక్టర్ పోస్ట్ నీకు కన్ఫామ్ అయింది. ఇప్పుడు ఎట్టెదురు చూస్తావు నువ్వు? ఎప్పుడు నేను కుర్చీలోకి వెళ్తా, ఎప్పుడు గ్రీన్ సైన్ పెడతా,
ఇప్పుడు నన్ను కలెక్టర్ల అంత మధ్యలో నాకు సన్మానం జరిగింది. కలెక్టర్ గారికి మంచి బిల్డింగ్ ఇస్తారు, కలెక్టర్ ఆఫీస్. ఆయనకి స్పెషల్గా ఒక ఇల్లు ఇస్తారు. ఆయనకి వెంటనే కలెక్టర్ అయ్యవన గారి ఇంటికి ముందు కారు వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది ముందుకు. ఆ ఇంటి మొత్తాన్ని ఒకసారి ఇంటికి వచ్చి, ఒకవేళ నీ పల్లెటూరు అనుకో, ఇక నీ ఇంటి చుట్టూ కార్లే ఉంటాయి ముందు. హల్లెలూయా. స్పెషల్గా నిన్ను ఆ బంగ్లాకి తీసుకెళ్తారు వాళ్ళు. మొత్తం ఎంక్వైరీకి వస్తాయి, నీ బంధువులు మొత్తం ఎంక్వైరీ ఉండేది అక్కడ. దేవుని స్తోత్రం. ఆయన తీసుకెళ్ళి మంచి కనీసం ఒక 10 గదులు కలిగిన ఒక ఇల్లుని నీకు అక్కడ అలాట్ చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఒక కలెక్టర్ గారికి స్పెషల్గా హాస్పిటల్ కూడా ఉండదు వాళ్ళకి. ఆమేన్. వాళ్ళకి స్పెషల్గా వాహనం ఉండదు. ఎదురు చూస్తారు వాళ్ళంతా. ఆమేన్. ఇలాంటి సౌకర్యాలు నాకు ఇక కొద్ది రోజుల్లో నేను వెళ్ళబోతున్నాను అనుకునే ఆ గడియలు ఎలా ఉంటాయి? నాకు ఇలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి, నాకు ఇలాంటి కారు ఇవ్వబోతున్నారు, నాకు ఇలాంటి బంగళా ఇవ్వబోతున్నారు. అక్కడ ఏసీ ఉండుద్ది, అక్కడ సెక్యూరిటీ ఉండుద్ది, గన్మెన్లు అక్కడ ఉంటారు. కలెక్టర్ గారు వస్తున్నారంటే వెనకాల 4 కార్లు, ముందు 4 కార్లు ఉంటాయి. హల్లెలూయా. కలెక్టర్ ఆఫీస్, ఆయన జిల్లాకి ఆయన అధికారి. ఆమేన్. ఎన్ని సౌకర్యాలు! ఇవన్నిటిని ఇక నేను పొందుకోబోతున్నాను అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఇంట్లో ఎట్టుండదు అప్పుడు నీ ఆలోచన చెప్పు. ఎలా ఉండేది ఆలోచన? వాటన్నిటికీ అర్హుడిని. ఆ జిల్లాని నేను ఏలబోతున్నాను అని నీకు అర్థమైతే, ఆమేన్. ఎక్కడే ఉన్నారా? ఒక ఎమ్మెల్యే 4 మండలాల మీద 5 మండలాల మీద అధికారి, కలెక్టర్ జిల్లా మీద అధికారి. ఆయన అర్థమైందా? ఈయన 5 సంవత్సరాలు ఉంటాడు, పోయి అంటే పోవాలి. ఈయన అట్టవాడు 60 సంవత్సరాల దాకా ఉంటాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రాజకీయ నాయకులు కలెక్టర్లు బతిమలాడుకుంటారు, అయ్యా మీరు 60 సంవత్సరాల దాకా కుర్చీలో కూర్చుంటారు, మేము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చుంటాం, కొంచెం మమ్మల్ని కూర్చొనియండి అని. హల్లెలూయా. మీకు తెలుసా? కలెక్టర్లు బతిమలాడుకుంటారు, అయ్యా మేము ఎన్ని 4 సంవత్సరాలు కూర్చునేది, ఆ తర్వాత మేము ఎట్ట వెళ్ళిపోయే వాళ్ళమే, మీరు ఎప్పుడు కూర్చునేవాళ్ళు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ కానీ నిషిద్ధముగా ఉంటే, అసహ్యముగా ఉంటే, అబద్ధమైన దాన్ని జరిగిస్తే ఇక్కడ తాత్కాలికంగా కుర్చీలో కూర్చుంటా. హల్లెలూయా. శాశ్వతమైన దాంట్లో కూర్చోవాలంటే నీకు ఒక దర్శనం ఉండాలి, పరిశుద్ధమైన జీవితానికి దర్శనం ఉండాలి, దానికే అపేక్ష ఉండాలి, భక్తి ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు వారు నీకు ఇవ్వబోతున్నది ఆ పరలోక రాజ్య పట్టణము శాశ్వతమైనది. ముఖ్యమంత్రులకు మంత్రులకు ఇచ్చినట్టు 5 సంవత్సరాలు కాదు, అది శాశ్వతమైంది. ఒక కలెక్టర్ పోస్ట్ 60 సంవత్సరాలకే అంత కష్టపడి, అన్ని సంవత్సరాలు కష్టపడి చదివితేనిస్తున్నాడు. మరి పరలోక రాజ్యం, శాశ్వతమైన పరలోక రాజ్యం నీకు ఇవ్వాలంటే నీకు ఎంత కష్టపడాలి? నువ్వెంత కష్టపడాలి? ఎంత కష్టపడాలి? ఇప్పుడు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని ఇక్కడికి వచ్చారన్నాడు. అన్నారా? ఎట్లా ఉతుకున్నారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. హల్లెలూయా. 11వ వాక్యం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినది నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకునేది. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. మహాశ్రమలు అంటే 3.5 సంవత్సరాల శ్రమలు అవి కాదు, ఆ శ్రమలు కాదు. మహాశ్రమలు 3.5 సంవత్సరాలు ముందున్నాయి, అవి మహాశ్రమలు. మహాశ్రమంలోనికి వధువు పోదు. ఈమె వధువు అన్నాడు ఆయన. ఈమె ఎవరంటే వధువేనా? ఈమెకు మహాశ్రమంలో నుంచి వచ్చింది. మహాశ్రమంలో గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు తెల్లగా చేసుకుని వచ్చిందన్నాడు. ఈమెకి మహాశ్రమలు ఎప్పుడు జరిగినవే. ఆ పరలోక రాజ్య పట్టణానికి వెళ్లే ముందుగా ఈమెకి మహాశ్రమలు జరుగుతున్నవే. ఏమిటి ఈమెకి మహాశ్రమలు? మహాశ్రమలలో ఆ గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు తెల్లగా చేసుకుని వెళ్తుంది. ఇంకొక దర్శనం ఉంది, ఇంకొక కోరిక ఉంది.
ఈమె ప్రతిరోజు అపేక్ష కలిగి ఉంది, ప్రతిరోజు ప్రవర్తన సరి చేసుకుంటుంది, ప్రతిరోజు భక్తి జీవితాన్ని సరి చేసుకుంటుంది. హల్లెలూయా. సాతాను ప్రతిరోజు దాడి చేస్తూ ఉంది. ఆమేన్. కళ్ళు మీద దాడి చేస్తా ఉన్నది. హల్లెలూయా. చెవుల మీద దాడి చేస్తా ఉన్నది. హల్లెలూయా. నోటి మీద దాడి చేస్తా ఉన్నది. రక్తం మీద దాడి చేస్తా ఉంది. హల్లెలూయా. కోపము కట్టలు తెగుతూ ఉన్నది, రక్తము మరుగుతూ ఉన్నది, దాడి చేస్తా ఉన్నది. కానీ సరి చేసుకుంటుంది. గొర్రెపిల్ల రక్తములు ఉతుక్కుంటుంది. హల్లెలూయా. 5 జ్ఞానేంద్రియాలు ఉరకలేస్తావని. హల్లెలూయా. హల్లెలూయా. తిరణాలు రాబోతుంది. ఏంది? తిరణాలు రాబోతుంది. పేపలు, డాన్సులు, ఆ డప్పుల శబ్దం అని కానీ ఒళ్ళంతా పులకరించింది, జల్లనిద్ది. కాబట్టి ఇప్పుడు తిరణాలకు పోవాలి. ఏంది? ఒక్క పూటేగా, తలవారి ప్రార్థన చేద్దాంలే, అలా చాలామంది వెళ్తారు అనమాట. ఒక్క పూటేగా, రేపు పొద్దున చెప్పుకుందాం వాళ్ళ పాపాలు అనుకొని రాత్రి పోయి అలా 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 పేపలను చూసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆమేన్. అర్థమైందా? రక్తం మరుగుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? మంచి సినిమా వచ్చిందంట, ఒకటేగా 3 గంటలేగా, తర్వాత ఒప్పుకుందాం వాళ్ళ పాపము. కళ్ళు పీగుతా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అటు బోధన సరికల్లా ఆ తాడి చెట్టు కిందో, ఆ ఈత చెట్టు కిందో పిలుస్తూ ఉంటారు కదా. ఎందుకు? ఒక్కొక్క దాగెళ్ళు, ఒక్కొక్క దాగెళ్ళు అందుకని లాగుతూ ఉండుద్ది. ఒక్కసారిగా చూద్దాం, ఈసారి ఒప్పుకుందాం అని ఈత చెట్టు కిందకి, తాడి చెట్టు కిందకి వెళ్ళేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? హల్లెలూయా. కొంతమంది వేశ్యలు కూడా ఉంటారు కదా. ఒక ఆమె వేసుకొని ముసుకేసుకొని కూర్చుంది రోడ్డు పక్కనే. ఒక ఆయన పోతా చూశాడు, ఏంది ఇక్కడ వేష ఉందని. ఆయనకి భార్య చచ్చిపోయింది. తన స్నేహితుడు, అరే ఇక్కడ ఇವರು వేష ఉందనుకుంటే నేను ఆమె దగ్గరికి వెళ్ళి వస్తాను రా అన్నాడు. పోయిరాపోరా అన్నాడు. స్నేహితుడు అన్నాడు, పోయిరాపో అన్నాడు. వేష ముసుకేసుకొని కూర్చుంది. మీకు తెలిసి ఈ వేష గురించి. హల్లెలూయా. మరి ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళంటే రీజన్ ఏంటంటే అసలు ఈయనకి భార్య చచ్చిపోయింది అని బైబిల్లో ఉంది. వేస్ట్ వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కుదవ పెట్టాడు, ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చాడు. ఆమేన్. పాపం ఈయన యథార్థవంతుడు. ఆమేన్. నేను నీకు ఇస్తానన్నది ఆయన ఇవ్వాల్సిందే, ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ వేస్ట్ లేదు. ఆమేన్. ఇప్పుడు యోధానేనా వేషలు ఆకర్షించేది? నిన్ను ఆకర్షించరా? యోధానేనా వేషలు ఆకర్షించేది? నిన్ను ఆకర్షించరా? ప్రోక్తున్నాడు, హనీ మనీ పాపులారిటీ. ఏంటి? హనీ మనీ పాపులారిటీ. హనీ అంటే ఉమెన్. హల్లెలూయా. హల్లెలూయా. హనీ అంటే తేనె. దేవునికి స్తోత్రం. హనీ మనీ పాపులారిటీ. హల్లెలూయా. శరీర పాపాన్ని హనీతో పోలుస్తారు. అది తేనె. చాలామంది ఆమె నోట్లోంచి వచ్చే మాటలు తేనె వలే నున్నగా ఉంటాయట. అబ్బా, మధురంగా ఉంటాయి, చాలా చక్కగా. ఎంత చక్కగా ఉంటాయి అంటే ఒక్క మిశ్రికాయలు చాలు నీ జీవితం నాశనం అవడానికి. అర్థం కాలా? ఒక్క మిశ్రికాయలు చాలు. ఆ సాయంకాలం 11 గంటలు దాటిన తర్వాత మాట్లాడే మాటలు ఎట్లుంటే తెలిసినా చాలా తీయగా ఉంటాయి. ఇంక 1 గంట 2 గంటల దాకా మాటలు వింటానే ఉంటావు. మిశ్రికాయలతో నాశనం చాలామంది ఉన్నారు సార్. హనీ మనీ పాపులారిటీ. హనీ అంటే ఉమెను, మనీ అంటే డబ్బు, పాపులారిటీ అంటే పేరు ప్రఖ్యాతులు. ఇవి నువ్వు చచ్చిపోయిన దాకా దాడి చేస్తాయి అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే నీ అందాన్ని చూసుకో. మనకి ఎంటికలేని నరిసి ఉంటే మన అందం మనకు కనబడదు, ఎదుటోడు అందమే మన కళ్ళకు కనబడుతుంది. మన అందం కనపడంటే మళ్ళీ మనం ఒక అద్దంలో చూసుకోవాలి. అర్థం కాలా? ముఖం అంతా ముడతలు పడింది, ఎంటికలేని నరిసిపోయినాయి అని మనకు అర్థం కాదు. కళ్ళు ఎదుటోడు చూస్తాయి కదా. కళ్ళు వర్ణిస్తూ ఉంటాయి. కళ్ళకు ముసలితనం ఉండదు. మర్చిపోతే మాట, కళ్ళకు ముసలితనం ఉండదు. మన ముసలితనం మర్చిపోతాం, కళ్ళు మర్చిపోతే చేస్తాయి. అందుకని కళ్ళు జాగ్రత్త అన్నాడా? కళ్ళు జాగ్రత్త. నీ కళ్ళు వాక్యమును చూస్తే ఈ శరీరాన్ని కూడా చూసుకునేది. హల్లెలూయా. నీ కళ్ళు వాక్యమును చూడకపోతే నీ శరీరం అర్థం కాదు, ముడతలు పడిన శరీరం అర్థం కాదు. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పి ఒక ఇంకో కన్ను లేదు,
ఏడు చూస్తుంది. ఆమె మొత్తం 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకి మంచిగా రంగు వేసుకుని ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాలకు రంగు అవసరం అంటవా? కళ్ళు కూడా లేవు, ఒక కన్ను లేదు. ఆమె ఏదో పట్టుకొని వెళ్తుంది. నేను ఆమె చూశాను, 70 సంవత్సరాలు ఉంటాయి, కన్ను కూడా లేదు, నల్లగా రంగు వేసుకుంది. అవసరమా అని దాని అర్థం ఏంటి? నీకు 70 సంవత్సరాలు వయసు వచ్చినా నీ కళ్ళు చెడిపోతాయి, నీ శరీర కోరికలు సావు. నీకు 70 సంవత్సరాల వయసు వచ్చిన నీ శరీర కోరికలు సావవు, చచ్చిపోవు. అదే దాని రుజువు. రంగు ఎందుకు వేసుకున్నావు? రంగు వేసుకోవడం నేను తప్పని అంటలేదు. వయసులో ఉన్న వాళ్ళు వేసుకోవడంలో ఒక అర్థం ఉంది. నువ్వు 80 సంవత్సరాలు కూడా రంగు వేసుకుంటానంటే దాని అర్థం ఏంది? చెప్పు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటాలు నీతి ప్రవర్తన కలిగిన వారు కొంటే అని దేవుడు అన్నాడు. నువ్వు 80 సంవత్సరాలు కూడా రంగు వేసుకుంటానని అర్థం ఏంది? నీకు నీతి లేదని అర్థం. 50 సంవత్సరాల లోపు ఒక వయసులో ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారనుకో, దానికి ఒక అర్థం ఉంది. సర్లే, నా భార్య కోసం వేసుకున్నాను, నా భర్త కోసం వేసుకున్నాను అని వాళ్ళ కాంప్రమైజ్ కోసం, వాళ్ళ అవగాహన కొరకు వేసుకుంటే అది వేరు. 60 సంవత్సరాల దాటితే రిటైర్ అవుతుంది, అంతేగా? భార్య పోస్టు భర్త పోస్టులో దరిదాపులో రిటైర్మెంట్ అవుతాయి 60 సంవత్సరాలు దాటితే. నువ్వు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రంగు వేసుకుంటానంటే ఏదో తేడా ఉంది, అంతే కదండి? కోరికలు చావు. అందుకని ఆయన ఏమంటాడు, యేసు వైపు చూస్తే నీ శరీరం వైపు కూడా చూసుకుంటావు. యేసు వైపు చూడలేకపోతే నీ శరీరం కనపడదు, నువ్వు భలే ఉండవు అనుకుంటావు. నేను అందగాని, నా అంత అందగాడు నరసరాపేటలో ఊళ్ళేడు అని మనం అనుకోకపోతే బయటికి వెళ్ళలేం. అర్థం కాలా? అర్థమవుతుందా? ఆమేన్. మంచి విశ్వాసికి బాగా మొత్తం అన్ని అలంకరణ పే చేసుకుని వచ్చే వాళ్ళు ఎట్ట కనపడతా అంటే వీళ్ళకి దెయ్యాలా కనపడతారు. నువ్వు అనుపోయి ఏదో నువ్వు దెయ్యంలాగా ఉన్నావను పేలిపోయింది నీకు. ఎందుకనిది? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నువ్వు దెయ్యంలా కనపడుతున్నావు, నాకు అది ఏంది, ఆ బంగారం ఏంది, ఆ వస్త్రాలు ఏంది అనను పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా కొట్టిద్ది. నీకు అర్థమైంది ఇదేం దెయ్యంలాగా ఉందని. అర్థం కాలా? ఆమేన్. మనం చెప్పటానికి లేదు అది, మనం మాట్లాడటానికి లేదు అది, కానీ నువ్వు మాట్లాడే విధానం ఏందో తెలిసిన? హల్లెలూయా. నీ స్వరం వినపడుతుంది ఒకరోజు ఆ అమ్మాయికి, కానీ ఆ అమ్మాయికి నీ స్వరం వినబడేటట్టు నీ ప్రవర్తన ఉండాలి. అదే ఆయన చెప్పింది. నీ ప్రవర్తన ఆ అమ్మాయికి వినబడాలి, ఆ అబ్బాయికి వినబడాలంటే నీ ప్రవర్తన వాక్యమై ఉండాలి. ఆ దినము భూమి మీదకి వస్తుందని నువ్వు చూస్తే నీ ప్రవర్తన జాగ్రత్త అన్నాడు. వాక్యమును చూసే అపేక్ష పెరగాలి, భక్తి జీవితం పెరగాలి. అప్పుడే ఆ మహావేంద్రముతో లయమైపోయే ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే, ఆ క్రొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలంటే నీకు ఇది ఉండాలండి. ఈ అపేక్ష ఉండాలి. వాక్యం ఏడల అపేక్ష, మంచి ప్రవర్తన ఏడల అపేక్ష, మంచి భక్తి జీవితంలో అపేక్ష నీకు ఉండాలి. అప్పుడే ఒక సిద్ధపాటు అనేది నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆయన ఎవరు వీరు? మహాశ్రమల నుంచి వచ్చిన వారు, మహాశ్రమల నుంచి వస్తున్నారు. గొర్రెపిల్ల రక్తమును తమ వస్త్రములు ఉతుక్కుంటున్నారు అక్కడ. హల్లెలూయా. వారు ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తములో, గొర్రెపిల్ల యేసుక్రీస్తు, యేసుక్రీస్తు రక్తములో, రక్తమనగా దేవుని వాక్యము, రక్తమనగా ఆయన నామము, రక్తమనగా హల్లెలూయా. ఈ కాలానికి పంపబడిన వాక్యమే రక్తము. ఆ రక్తములో వారు వస్త్రాలను ఉతుక్కుంటా ఉన్నారు. ఆమేన్. ఉతుకుతున్నారా? ఉతుక్కుంటా ఉన్నారు, తెలుపు చేసుకుంటా ఉన్నారు, వారి వస్త్రాన్ని తెలుపు చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. రోజు రోజుకు ప్రవర్తన మారుతూ ఉన్నది, ఆలోచన మారుతూ ఉన్నది. గ్లోరీ. బాబా, వాళ్ళకి ఒకటే కోరిక. ఆ కలెక్టర్ నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోవాలి, నేను ఎప్పుడు కుర్చీలో కూర్చోవాలి, ఇన్ని సంవత్సరాలు. మీకు తెలిసిన వాళ్ళకి అవకాశం ఉన్నన్ని సంవత్సరాలు చదువుతానే ఉంటారు కలెక్టర్లు.
పోరాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గోలు నేను కలెక్టర్ అవ్వాలి. నువ్వు కలెక్టర్కి రాస్తే డిప్యూటీ కలెక్టర్ అని అవుతావు, ఎంఆర్ఓ ఆయన చాలా పోస్టులు ఉంటాయి, ఇక్కడ ఏదో ఒకటి అవుతావు. అందుకని వాళ్ళ టార్గెట్ తెలియ ఏదో ఒక పోస్ట్ సంపాదించుకుంటారు. వాళ్ళు గురి కలిగి వెళ్తూ ఉంటారు. మ్యాన్ మనం ఏదో కలెక్టర్ పోస్ట్ కోసమో, కలెక్టర్ మీద ఇంకొకటి ఉంటారు చూడు, కమిషనర్, వాడు పోస్టు, ముఖ్యమంత్రి పోస్టులో, ప్రధానమంత్రి పోస్టులో, ఈ పోస్టుల కోసం మనం ఎదురు చూడటం లేదు. ఆ పోస్టుల కోసం గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కోవట్లేదు. వాటి కోసం మహాశ్రమలను మనం అనుభవించటం లేదు. హల్లెలూయా. శాశ్వతమైన ఆ రాజ్యములో 1000 సంవత్సరాలు హనీమూన్. 1000 సంవత్సరాల హనీమూన్. ఎవరు? ఈ గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్న వారికి 1000 సంవత్సరాల హనీమూన్. ఏమాన్? హనీమూన్ తర్వాత ఏమాన్, అబ్బో ఇంకెన్ని సంవత్సరాలు, యుగ యుగాలు ఆయనతో ఆనందం. అబ్బో యుగ యుగాలు ఆయనతో ఆనందం. చూసావా, ఈ మాటలు వినను కూడా నేను దెయ్యం మనల్ని లోపలికి దూరనీది అది. ఈ మాటలు చెబుతుంటే ఎట్టుందంటే వాడు కరెక్ట్గా కొడుతుండే అక్కడ, దూరనీది అది. యుగ యుగాల ఆనందం. ఆమేన్. ఈ దర్శనం కలగాలి సార్ నీకు ప్రతిరోజు మహాశ్రమే. నీకు వధువుకి ప్రతిరోజు మహాశ్రమలే, వధువుకి మహాశ్రమలే ప్రతిరోజు. 3.5 సంవత్సరాలు పాత్రలు కుమ్మరించబడేటప్పుడు బుద్ధి లేని కన్యకలకి మహాశ్రమలు, 1,44,000 మంది యూదులు ముద్రించబడేటప్పుడు అక్కడ ఉన్న యూదులకు మహాశ్రమలు. హల్లెలూయా. విడవబడిన బుద్ధి లేని కన్యకలకు మహాశ్రమలు, పాత్రలు కుమ్మరించబడి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చే సమయం అది. అయితే ఇప్పుడు మహాశ్రమలు భూమి మీద ఉన్నవి. అది వధువుకి, భక్తి జీవితానికి, యథార్థమైన జీవితానికి, వాక్యం కొరకు నిలబడటానికి ఒక మహాశ్రమే నువ్వు పడాలి. అంత ఈజీ కాదు. ఇంకా వాక్యం కొరకు నీవున్న సమయంలో లైవ్లో వాక్యంగా జీవించాలంటే నువ్వు మహాశ్రమలు పడవలసింది. నిన్నెవ్వరు స్వాగతం పలకరు. సమయం దొరికిందనుకో, మనం ఒక 3 గంటలు 4 గంటలు లేకపోతే 2 గంటలు ఇక్కడ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ అనుకోండి, ఇక్కడ అడుగుతాం. ఇంటికి వెళ్తే ఉంటుంది మన పని. నిజమేనా? ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఈ గోడ దాటగానే స్టార్ట్ అయ్యింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహా హల్లెలూయా. ఒక రాత్రి ఉదయాన్నే కోటానికి రావాలని ప్రారంభం అవగానే రాత్రి ఒకడు వచ్చి వాళ్ళ పిల్లగాడిని ఒకడు కొట్టినట్ట. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయ్యగారి పరిస్థితి అయ్యా, ప్రయాణం ఆగింది. దేవుడి చిత్తమైతే రాత్రికి, లేకపోతే ఉదయకాల ప్రయాణం చెప్పలేం, అది కూడా కొనసాగిద్దో లేదో. మహాశ్రమలో నువ్వు వాక్యం వింటున్నావంటే ధనుడివి, కోటానికి వచ్చావంటే ధనుడివి. అవునా? వీళ్ళేనా మన పిల్లలందరూ? వీళ్ళు కాదుగా. వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి కోటంలో వచ్చి కూర్చోవాలంటే అది చిన్న విషయం కాదు. త్యాగాలు చేసి ఆడ కూర్చోవాలి. త్యాగాలు చేసి కోటాలు పెట్టాలి, త్యాగాలు చేసి కూర్చోవాలి. అంతేగాని నువ్వు ఏదో అట్ట ఇల్లు వద్దామంటే అట్ట జరగదు. ఇది అనుభవంతో చెబుతున్నా, అట్లా జరగదు. ఏడవాల్సిందే కోటానికి వెళ్ళాలంటే. ఏడవాల్సింది నువ్వు. కొన్నిసార్లు నువ్వు రానియదు. అప్పుడు నువ్వు ఏడవాల్సింది, అయ్యా కోట పోతుందయ్యా, నన్ను ఇక్కడ పట్టుకున్నారయ్యా అని ఏడ్చి రావాలి ఇక్కడికి. మహాశ్రమలు వధువు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నది. గొర్రెపిల్ల రక్తం ఇప్పుడు భూమి మీద ఉన్నది. గొర్రెపిల్ల రక్తం భూమి మీద ఉన్నది. ఆ రక్తమే ఈ కాలపు వర్తమానము. ఆ వర్తమానములో తమ వస్త్రమును ఉతుక్కుంటా ఉన్నది. భక్తి జీవితముతో, యథార్థమైన జీవితముతో ఆమె ఇక్కడ ఉతుక్కుంటా ఉన్నది. అందుకే ఆయన పెద్ద అంటున్నాడు, ఎవరయ్యా వీళ్ళు? తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అన్నాడు, నీకే తెలియాలి. ఎవరన్నాడు? నీకే తెలియాలి.
నాకు తెలియదంటే వీళ్ళు మహాశ్రమం నుంచి వచ్చారయ్యా. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని ఏం ఆశించి వచ్చారు వీళ్ళంటే, అయ్యా శాశ్వతమైన రాజ్యంలో ఉండాలి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. వాళ్ళ కనుల్లోంచి వచ్చిన బాష్ప బిందువులను ఆయన తొడవబోతున్నాడు. అక్కడ నా కొరకు ఎంతో ఏడ్చావు నా సహోదరి, నా సహోదరుడా, నా వాక్యం కొరకు. ఆ కళ్ళ నీళ్ళను ఆయన తొడవబోతున్నాడు. అట్లా ఇక్కడ ఏడుపు లేదు, ఇక్కడ దుఃఖం లేదు, ఇక్కడ మరణము లేదు, ఇక్కడ వ్యాధి లేదు, హల్లెలూయా, ఇక్కడ ముసలితనము లేదు. శాశ్వతమైన ఆనందంలోనికి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా లోపలికి రండి. ప్రవక్తనుడు గుమ్మములట అక్కడ ఓపెన్ అవుతాయట. ఎక్కడ? గుమ్మములు పరలోక రాజ్యములు ఓపెన్ అయ్యి లోపల ప్రవేశించండి అంటారు. దేవునికి స్తోత్రం. రండి లోపలికి. కవాతు, దూతల కవాతు జరుగుతుండగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభు వారి ముందు నడుస్తుండగా, ఆయన వెనకాల ఆయన భార్య అతి సామాన్యతలో వినయ విధేయతలతో తగ్గించుకొని ఆయన వెనకాల నడుస్తూ ఉంటే, పరలోక రాజ్యం అంతా ఆ కవాతును చూసి ఆయన వెనకాల వచ్చుచున్న ఆ దీనులైన, ఆ సామానులైన ఆ వధువును చూసి, వీళ్ళ వధువు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉత్తుకుంది, వీళ్ళ భూమి మీద ఇల్లు లేవు వీళ్ళకి, సరైన వస్త్రాలు లేవు వీళ్ళకి, సరైన ఆహారం తినలేదు వీళ్ళు, సరైన చెప్పులు లేవు వీళ్ళకి. స్లమ్ ఏరియాల్లో, మురికి వాడలలో నివాసం చేసి ఎలాంటి సౌకర్యాలు ఇళ్ళలో ఉండి నీతిని కాపాడి, భక్తిని కాపాడి, యథార్థతను కాపాడి, ప్రార్థన మంటను ఆపకుండా, ప్రార్థన ఆత్మను ఆపకుండా దేవుడి కొరకు జీవించి గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను తెల్లగా చేసుకున్నవారు వీళ్ళు ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి అర్హులు. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళకు ఒక ప్రత్యక్షత ఉంది, వాళ్ళకు ఒక బయలుపాటు ఉంది, వాళ్ళకు ఒక అపేక్ష ఉన్నది, వాళ్ళకు ఒక గురి ఉన్నది, వాళ్ళకు ఒక పోరాటం ఉంది. హల్లెలూయా. ఈ పాత ఆకాశం, పాత భూమి నశించిపోతున్నాయి, దేవుడు తీసేయబోతున్నాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోకి నేను వెళ్ళాలి. తన శరీర మార్పు కోసం, తన సొంత శరీరం కోసం ఆమె ఒక దర్శనం కలిగి ఉంది. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి సిద్ధంగా ఉన్నారా వాక్యం వినటానికి? హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమయ్యా, సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఒక మాట చదివి ప్రార్థిద్దాం. 21వ అధ్యాయం 19వ వాక్యం చదువుతున్నాను. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. హల్లెలూయా. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై, గ్లోరీ టు గాడ్, స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్ల దానికి దేవాలయం అన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కడ లేదు. సూర్యుడు లేడు అక్కడ, చంద్రుడు లేడు. దేవుని స్తోత్రం.
దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అయ్యా, ఆ మహాపట్టణంలోనికి భూరాజులు వారి మహిమను లోపలికి తీసుకొస్తారట. మీరెవరయ్యా? నా మాటలు ముగిస్తున్నాను. మీరు భూరాజులేనా? మీరు భూరాజులేనా? మరి రోజు తన్నుకోమన్నాడు దేవుడు మిమ్మల్ని. ఇలాగ తన్నుకోమన్నాడు రోజు దేవుడు. భూరాజులేను మీరు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం కట్టుకుందుమా, ఇక్కడే ఆమీన్లు, ఇక్కడే హల్లెలూయాలు. ఇంటికి ఆడకపోతుండదు. రాజులేను మీరు? అయ్యా, భూరాజులు వారి మహిమను అక్కడికి తెస్తారు. నేనంటున్నాను, మహిమను ఇక్కడ సంపాదించుకుంటున్నావా? మహిమరాజుని పేరు పెట్టుకుని కుదరదు ఇప్పుడు, అంతేగా? మహిమను అక్కడికి తీసుకెళ్ళాలి. మహిమను అక్కడికి తీసుకెళ్ళాలంటే మహిమ ఇక్కడ రావాలి ముందు, అంతేగా? ఇక్కడ మహిమ లేకుండా అక్కడికి మహిమ తీసుకెళ్తావు నువ్వు. భూరాజులు వారి మహిమను లోపలికి తీసుకెళ్తారు, అంతేగా సార్? ఎక్కడికి? ఆ పట్టణంలోనికి. ఇప్పుడే చదివేగా, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యమని. ఈమాన్. దాని రాజ వీధులు శుద్ధ సువర్ణమయమై బంగారముతో పోలిన స్ఫటికమును పోలి ఉన్నవయ్యి. హల్లెలూయ. దానిలోనికి భూరాజులు వారు మహిమను తీసుకెళ్తారు. ఈమాన్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని ఏమన్నారు తెలిసిన? చదువుదామా మాట. అసలు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాటతో పిలువబడ్డాడు. ఆయన ఇక్కడే ఉన్నారు సార్. ఏమా గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము. ఏమాన్. హల్లెలూయా. 1వ అధ్యాయం 14వ వాక్యం చదువుతున్నా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, అబ్బా, మహిమ వలె ఆయన మహిమను. ఏమైనా హల్లెలూయ. ఇప్పుడు మనం యేసు ప్రభువును చూసినప్పుడు వాళ్ళు ఎవరిని చూసారంటే ఆయన మహిమను కనుగొన్నారంట. ఇంతకు ఆయన మహిమ ఏందో? గ్లోరీ. యేసు ప్రభువులో వాళ్ళు ఏం కనుగొంటే ఆయన మహిమను కనుగొన్నారట. భూరాజులు వారు మహిమను అక్కడ తీసుకొస్తారు. గ్లోరీ. ఏమిటి మహిమ? అయ్యా, ఈ మహిమని పాట పడితే మహిమ అవుతుందంట. ఇప్పుడు మహిమను తీసుకెళ్తారట. యేసు ప్రభువుని చూసినప్పుడు ఏమి కనుగొన్నారంటే ఆయన మహిమను కనుగొన్నారట. గ్లోరీ. సమయం లేదు కాదు, మహిమను కనుగొన్నారు. గ్లోరీ. అది చాలా గొప్ప మాట. ఆ మాట మహిమ అనేది దేవుని స్తోత్రం. అది ఒక మాటతో కాదు, లేకపోతే ఒక రోజుతో వచ్చేది కాదు. అది ఏమాన్. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏం చూశారంటే ఆ కాల ప్రజలు దేవుని యొక్క మహిమను చూశారు. ఏమాన్. మేము ఒక మనిషిని కనుగొనలా, మహిమను కనుగొన్నాం. అది వాళ్ళు అంటున్నారు. ఈ రోజున నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఈ మట్టి శరీరం తీసుకెళ్తా. ఏం తీసుకెళ్తా? మహిమను తీసుకెళ్తావు. ఆ పట్టణంలోనికి మహిమను తీసుకెళ్తావు. హల్లెలూయా. ప్రతిరోజు ఈ మహిమ కొరకే జీవిస్తా ఉన్నా. ప్రతిరోజు ఈ మహిమ నీలోంచి బయటికి రావాలి. క్రైస్తవ జీవితంలో గ్లోరీ. ప్రతిరోజు ఆ గొర్రె పిల్ల రక్తములో నీవు నీ వస్త్రమును ఉతుక్కొనడం ద్వారా మహిమ బయటకు వస్తుంది. ఆ మహిమను తీసుకుని అక్కడికి వెళ్తావు. ఆ మహిమను తీసుకుని అక్కడికి వెళ్తావు. ఆయన అన్నాడు, భూరాజులు తమ మహిమను ఇక్కడికి తీసుకొస్తారు.
భూరాజులు అంటే ఎవరంటే మనమే. మన ప్రభు రాజులైనా ఎవరు ఇప్పుడు భూరాజులు? ఈ భూమికి రాజులు ఎవరు? జగన్ గారు కాదు, మోడీ గారు కాదు, ఒబామా కాదు, బైడెన్ గారు కాదు, ట్రంప్ గారు కాదు, వాడు జిన్పింగ్ కాదు, ఏ చాంగ్ మరి వాళ్ళు కాదు. నేను ప్రపంచానికి అధినేత అవ్వాలన్నాడు ఒక ఆయన. ఎవరు? పుతిన్ గారు. నేను అవ్వాలన్నాడు ట్రంప్ గారు. పాపం వద్దని కొంది కుర్చీని లాక్కెళ్తున్నారు ఆయనది. నేను వదిలిపెట్టని కుర్చీని అంటే తోసుకొని వచ్చాడు బయటికి. మరి అది నిజమో ఉంటుంది నాకు తెలియదు, కానీ ఆయన కుర్చీని మొత్తం నలుగురు పట్టుకొని బయటికి తోసుకొని వస్తాను, నేను కుర్చీ వచ్చి లేకపోతే ఆయన. ఏమయ్యా నీ ఓడిపోయావు కదా, నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళి, నేను వెళ్ళను ఎక్కడే కూర్చుంటానంటే అందరు కలిసి కుర్చీని దోసుకొని వచ్చారు బయటికి. ఈయన బయటికి పంపించి బైడెన్ గారిని కూర్చోబెట్టారు అక్కడ. అసలు ఈయన కుర్చీ వదిలిపెట్టేటట్టు లేడు. ఎవరు? ట్రంప్ గారు. ఇంతకుముందు వెళ్ళిన ట్రంప్ గారు. మామూలు ట్రంప్ కాదు అది. ట్రంప్ అంటే బోర సార్ అది. హల్లెలూయా. ఆయన చాలా చేశాడు, దేవుని స్తోత్రం. ఇజ్రాయేల్కి 7 బోర్లు ఉన్నాయి. మరి ఇది ఏ బోర? మరి ఇదొక ట్రంప్. దేవుని స్తోత్రం. అర్థమైందా? హల్లెలూయా. 7వ బోర కింద వాళ్ళు రంగం మీదకి వస్తారు, మనకు తెలుసు. తర్వాత ఇందా దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ప్రపంచం అంతా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కాదు భూరాజులు అంటే. మరి ఎవరు భూరాజులు? ఇక్కడ కూర్చొని భూరాజులు. ఈ వర్తమానం అంటే భూరాజులు. హల్లెలూయా. నీకు ఉండటానికి ఇల్లు లేకపోయినా భూరాజువే. అద్దెంట్లో ఉంటున్నావు భూరాజువే. హల్లెలూయా. వస్త్రం లేసారు మాకు సరిగా, భూరాజువే. రోజు కారం వేసుకొని తిన్నవయ్య మేము, అయినా భూరాజువే. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు తినేదానికి, కట్టుకునేదానికి, ఉండేదానికి భూరాజులకు సంబంధం లేదు. భూరాజులు ప్రత్యక్షత కలిగిన వారు. భూరాజులకు వాక్యం ఉన్నది. భూరాజుల వాక్యం అలంకరణ ఉన్నది. భూరాజుల వాక్యం చూసేవారు వారు. ప్రతిరోజు వాక్యం శరీరం ధరిస్తూ ఉన్నది లోపల. ప్రతిరోజు వాక్యం కడుగుతూ ఉన్నది వారిని. ప్రతిరోజు వాక్యంతో సహవాసం ఉన్నది వాళ్ళకి. వాళ్ళు భూరాజులు. ఒక చెట్టు కింద కూర్చొని మంచం మీద, మరి అది కుంకుల మంచమో మరి నొలక ఉందో దానికి, లేకపోతే ఇప్పుడున్న అదేందండి నవారో, లేకపోతే ఏమంటారు అని నవారేనా ఇలాంటిది ఉందో, లేకపోతే మనం ఒక తండాలకు వెళ్ళాం, వీళ్ళ తండకి వెళ్తే అక్కడ వైర్లతో ఉంది. ఇదే మంచం అయ్యింది, ఇంతలా ఉంది వైర్. దీని మీద అట్ట పడుకుంటారా అంటే పడుకుంటారు అయ్యారని. కొన్ని 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 ప్రాంతాలకు వెళ్తే పైన మనం రేకులు వేసుకుంటాం. రేకులు కాదు, వాళ్ళు కంది కట్టునిదే, కంది కట్టెతో ఇల్లు కప్పి ఉన్నాయి. దీంట్లో ఎట్లా ఉంటారు ఆయన? కారద అయ్యారని. అర్థం కాలా? మన ఇల్లు అన్నమాట. అయినా నువ్వు రాజువే. హల్లెలూయా. అయినా నువ్వు రాజువే. ఏం సార్ ఎలాంటి వాళ్ళకి రాజులుగా ఏంది, నువ్వేంది రాజులని చెబుతున్న వాళ్ళకి ఏమి లేకపోయినా? అయ్యే సార్ నేను అంటలేదు, ఆయన అంటున్నాడు. ఆయన ఆమేన్. భూరాజులకి ఈ లోకము యోగ్యమైంది. ఇక చెప్పు. ఒకరోజు ప్రవక్తన్నాడు, అయ్యా ఎవరు ఆ యొక్క బిల్లి గ్రహం గారు, ఓరల్ రాబర్ట్ గారు చర్చి ఆ ఇల్లుని చూశాడు ఒకరోజు. ఆయన ఓరల్ రాబర్ట్ గారు ఇల్లును చూసి, వామ్మో ఏం తిట్టున్నది ఇది, ఆ టైంలో కోట్ల రూపాయలు అది. అది చూసుకొని ఏదేదో ఆలోచన చేస్తుంటే ఈయన రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వమ్మనైన ఇట్టనేది నాదేమో పాత టైప్ రైటరు, పాత బల్ల, పాత ఒక గది, అందులో కూర్చొని ఉత్తరాలు రాసి పంపిస్తున్నా. ఓరల్ రాబర్ట్కి ఎంత పెద్ద ఇల్లుది, పాలు పోసి పాలు ఎత్తొచ్చు ఇక్కడ అన్నాడా? ఆయన ఆలోచనతో ఏం చెప్పాడు? ఆయన పోల్చుకోవడానికి ఏమైనా ఇచ్చాడు అవకాశం? ఈ పాలరాతులతో పోల్చుకోగలయ్యా నువ్వు. హల్లెలూయా. ఈ కోట్లతో పోల్చుకోగలయ్యా. నీకిచ్చిన చాలా గొప్పది. దేవుడు వాక్యము సామానుతో నివాసం చేస్తుంది. అది గుడిసెల్లో ఉన్నది. బా అందుకే
అలాంటి సామాన్యతలో వారి వస్త్రాలు తెల్లగా చేసుకున్నారు గొర్రెపిల్ల రక్తంలో. వారు వస్తారు అక్కడికి అన్నాడు. భూరాజులు వారి మహిమను అక్కడికి తీసుకొస్తారు. ప్రతిరోజు ఆ మహిమను వాళ్ళు సంపాదిస్తారు. భూరాజుల మహిమను అక్కడ తీసుకొస్తారు. ఆ రాజులు మనమే. రాజులైనా యాజక సమూహం మనం. ఒకవేళ రాజు అన్న సంగతి నీకు అర్థమైతే చక్కగా ఆ లోకానికి నువ్వు రెడీ అవుతావు. ప్రతిరోజు మహిమను తీసుకెళ్తావు, మహిమను సంపాదిస్తావు. ముందు ఆ మహిమను అక్కడ తీసుకెళ్తావు. ప్రజలు నిన్ను చూసినప్పుడు, యేసుప్రభు వారిని ఆ కాలంలో ఉన్న ప్రజలు చూసినప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఆయన మహిమను కనుగొన్నాం. ఆయన మహిమ దేవుని వాక్యమేనా? ప్రవచనము నెరవేర్పు. హల్లెలూయా. ప్రవచనము నెరవేర్పు. ఈరోజు ఆయన మహిమ మనలో బయటికి రావాలి. వధువు ఎవరంటే ఈ గడియకు వాగ్దానం చేసిన వాక్యమే వధువు. హల్లెలూయా. ఈ గడి యొక్క వర్తమానమే వధువు. ఏమాన్. ఈ గడిలో వధువు వాక్యమై ఉన్నది. ఈ గడియ వాక్యమే వధువై ఉన్నది. ఏమా. అందుకని వధువు తన మహిమను అక్కడ తీసుకెళ్తుంది. ఆమె భూరాజులను పిలువబడింది. ఏమాన్. ఈరోజు నువ్వు పడుతున్న ప్రయాస, ఈ కష్టము, దీని వెనకాల ఏముందంటే దేవుని మహిమ ఉంది. ఎందుకు ఓర్చుకున్నావు? ఎందుకు తగ్గించుకుంటున్నావు? ఎందుకు ఈ శంప కొడితే ఆ శంప చూపిస్తున్నావు? ఎందుకు నువ్వు నిన్ను ఏదన్నా కానీ తల వంచుకుని వెళ్తున్నావు? నిన్ను మోసం చేశారు, నువ్వు మోసం చేయట్లేదు. నీ మీద కక్ష సాధించేదానికి ఏదో చేశారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, నువ్వేం చేయట్లేదు. చేస్తున్నావా? క్రైస్తవులు ఆ పనేం చేయలేరు. ఖచ్చితంగా మనకు అవి వస్తాయి, కొట్టే వస్తాయి, మనం తిట్టే వస్తాయి, మోకం మీద మమ్మల్ని ఉమ్మూసే పరిస్థితి కూడా రావచ్చు. యేసుప్రభువారు నువ్వు ఉమ్మూసారు, నీకు కూడా చేయటం పెద్ద సమస్యలు వస్తాయి. నిన్ను అవమానం పాలు చేస్తారు, నేను నిందల పాలు చేస్తారు, నేను ఇబ్బందులు పాలు చేస్తారు, నిన్ను హేళన చేస్తారు. ఇవన్నీ నీకు వస్తాయి. వాటన్నిటిలో వాక్యం కొరకు నిలబడ్డప్పుడే నువ్వు రాజు. నువ్వు రాజు. నీ మహిమను అక్కడికి తీసుకెళ్తా. హల్లెలూయా. అక్కడున్న దూతలు, అక్కడున్న దేవాతి దేవుడు, ఆయన నీ స్థితిని చూసి ఆయన పొగుడుతాడు. గ్లోరీటుగా. హల్లెలూయా. మహిమ ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తికి మహిమ ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తికి మహిమను ఎప్పుడు అతను పొందుకుంటాడు? వాక్యం దొరికినప్పుడే కదా. అంతేనా? మరి తీసుకెళ్దా మహిమను? గ్లోరీ. మహిమ కొరకు కాసుకొని ఉండాలి. తెలుసా మీకు? నా మాటలు ముగిస్తున్నాను. ఏమా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. బెతస్దా అని ఒక కోనేరు ఉంది. ఉందా? అక్కడ 5 మంటపాలు ఉన్నాయా? ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 ఉన్నాయా? అక్కడ కృప ఉందా? హల్లెలూయా. అక్కడ ఒక కోనేరు కూడా ఉందా? గ్లోరీ. ఆ కోనేరు దగ్గరికి ప్రతిరోజు ఒక దూత వచ్చి కదిలిస్తాడు ఆ నీళ్లను. నిజమేనా? హల్లెలూయా. ఆ నీళ్లను కదిలించగానే ఎవరైతే మొట్టమొదటిసారిగా ఆ నీళ్ళలో దూకుతారో ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా బాగవుతాడు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, కోనేరు రోజు ఉంటుంది అక్కడ, నీళ్ళు కూడా రోజు ఉంటాయి. 24 గంటల కోనేరు అక్కడే ఉంది, 24 గంటల నీళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. హల్లెలూయా. 24 గంటల నీళ్లు పనిచేయవు, 24 గంటలు కోనేరు పనిచేయదు. హల్లెలూయా. కానీ అక్కడ అభిషేకం ఎప్పుడు ఉంటుందంటే, అక్కడ మహిమ ఎప్పుడు ఉంటుందంటే దూత నీళ్లు కదిలించినప్పుడే ఉంటుంది. హల్లెలూయా. దూత నీళ్లు కదిలించినప్పుడే మహిమ దొరికింది. ఇప్పుడు దూత వచ్చే సమయానికి కాసుకొని ఉండాలి. ఆ దూత నీళ్లు కదిలించగానే మహిమ వస్తుంది బయటికి. ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. ఏ దూత పడితే ఆ దూత కాదు, ఏ దూత పడితే ఆ దూత కాదు. ఆ కాలానికి సంబంధించిన దూత రావాలి, ఆ నీళ్ళను కదిలించే దూత రావాలి. హల్లెలూయా. బాబా బాబా బాబా. ఒక్కడే స్వస్థపడతాడు. అక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కళ్ళే స్వస్థపడతారు. దూత నీళ్ళు కదిలిస్తాడు, ఎవడు ముందు దూకితే వాడికి స్వస్థత.
ఫినిష్. వాడికి మహిమ, వాడికే వాక్యం, అంత వాడికి ఒక్కడికే. దూతను చూడటం ముఖ్యం, దూత ముఖ్యం. ఎక్కడ బావి ముఖ్యం కాదు, నీళ్ళు అసలు ముఖ్యం కాదు, దూత ముఖ్యం. ఆ దూత కదిలించినప్పుడే ఇది వాక్యం అవుతుంది. హల్లెలూయా. దూత కదిలించకపోతే వాక్యం కాదు. ఇంకా అది మామూలు నీళ్ళే, మామూలు బావి. అది ఎప్పుడు వాక్యంగా మారితే దూత కదిలించినప్పుడు. హల్లెలూయా. ఇది 24 గంటలు చూసినా నీకు బైబిల్గా ఉంటుంది. ఇది శరీరమై నీ లోపలికి ఎప్పుడు వెళ్ళిందో తెలిసినా, ఇది రక్తమై ఎప్పుడు వచ్చిందో తెలిసినా, ఇది ద్రాక్షరసమై లోపలికి ఎప్పుడు వెళ్ళింది, ఇది మన్నై ఎప్పుడే లోపలికి వెళ్ళిందంటే దూత కదిలించాలి. హల్లెలూయా. దూత కదిలిస్తే ఇది రక్తం అవుతుంది, ఇది ద్రాక్షరసం అవుతుంది, ఇది నూనె అవుతుంది, ఇది మన్న అవుతుంది. హల్లెలూయా. ఎవరు కదిలించాలి? దూత కదిలించాలి. ఏడవన్నారా? దూత కదిలించాడా? ఏమాన్. హల్లెలూయా. కానీ దూత రోజు వచ్చి కదిలితున్న ఒక్కళ్ళే దిగుతూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క రోజు అక్కడికి వచ్చాడు. ఈయన దూతలకే దూత. హల్లెలూయా. ఆయన దూతలకే బలిష్ఠకు దూత ఆయన. హల్లెలూయా. ఎందరు దూతల భూమి మీద ఉన్నారు వాళ్ళందరి మీద బలిష్ఠకు దూత అయినా ఆయన వచ్చన్నాడు. ఇక నీళ్లు కదిలించడం కాదు. ఒక ఆయన అక్కడ కూర్చొని 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం. అబ్బాయి వస్త్రం తెల్లగా చేసుకోవాలనుకుంటున్నావా? అనుకుంటున్నానయ్యా. నేను దూకేలోపు ఇంకొకటి దూకుతుండయ్యా. 38 సంవత్సరాల నుంచి ఎక్కడే ఉన్నాయి కానీ నేను జరగలేకపోతాను. దూత వస్తున్నాడు, కదిలిస్తున్నాడు, నాకంటే ముందుకు ఒక ఎవడో దూకుతున్నాడు అన్నాడు. ఇంతకీ వస్త్రం కావాలా అంటే కావాలయ్యా అని. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఆయన నీళ్ళు కదిలించాడు. నీళ్ళు కదిలించాడు. నిన్నటిదాకా బావిలో ఉండే నీళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు బావి బయట ఉండే నీళ్ళు. హల్లెలూయా. నిన్నటిదాకా బావిలో ఉన్నాయి, ఇప్పుడు బావి సమర స్త్రీ అంటుంది, బావి లోతైందయ్యా, చేతుకోవడానికి ఏం లేవు అన్నాడు. చేతుకోవడానికి ఏం లేవే, బావి లోతుగా ఉంది, చేతుకోవడానికి ఏమీ లేవే అంటే ఆయన అన్నాడు, నా దగ్గర కొన్ని నీళ్ళు ఉండి. హల్లెలూయా. ఈ నీళ్ళు కానీ నువ్వు తాగితే అసలు ఈ బావికి రావన్నాడు. హల్లెలూయా. ఎంత లోతులో బక్కినికి అవసరం లేదు, నీకు తాడు అవసరం లేదు. హల్లెలూయా. చేతుకు అవసరం అని అంతకంటే లేదు. హల్లెలూయా. లోతుగేసి మునిగిందాక లాగాలి, ఈ సాకిరంతా నీకు లేదక, నా దగ్గర నీళ్ళు ఉండి అన్నాడు. లోరే ఆ నీళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దూత కదిలించినప్పుడే కోనేట్లో నీళ్ళు కదులుతున్నాయి. ఇది అన్న నేను దూకలేనా అన్నాడు. ఆయన అన్నాడు, పైన కూడా నీళ్ళు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. పైన కూడా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళను కదిలించాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నువ్వు స్వస్థపడగోలుస్తున్నావా? ఆయన నేను స్వస్థపడగలుగుతున్నానయ్యా, నేను స్వస్థపడగోలుస్తున్నానయ్యా, నాకు ఆశ ఉందయ్యా, ఆ అపేక్ష ఉందయ్యా, నేను ఎప్పటి నుంచో కాసుకోనున్నా. ఎక్కడ నాకు ఆ వస్త్రం కావాలయ్యా, ఆ మహిమ నాకు కావాలయ్యా, ఆ రాజ్యం నాకు కావాలయ్యా. ఆయన ఎప్పుడైతే కోరాడో హల్లెలూయా, ఆయన పలికాడు. ఇక దేవుని స్తోత్రం. ఇక నీళ్లు కదిలించేది లేదు, ఇక పలికేది అన్నాడు. హల్లెలూయా. ఈ పలుకుబడిన మాటే ఆ నీళ్ళు ఉన్నది. పరుపెత్తుకు నీళ్ళు అన్నాడు. నీ పరుపెత్తుకు నీళ్ళు అబ్బాయి అన్నాడు. ఈ లెగవటం అయిపోయింది, పరుపు మడుచుకోవడం అయిపోయింది, ఎత్తుకోవడం అయిపోయింది, వెళ్తడం అయిపోతుంది. ఆ చుట్టూ ఇంక చాలా రోగులు ఉన్నాయి, చూస్తే నవ్వుతాయి. అదేందిరా, మనమేమో నీళ్ళలో దూకుదామని ఎడగూర్చున్నా, ఇప్పుడు 38 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఎవరు వచ్చి చెప్పాడు లేచి వెళ్తున్నాడు రా. మనకు కూడా చెబుతున్నామని చూస్తున్నారు. మీకు కాదు ఇది, మీకు కాదు ఇది, ఆయనకి అది. హల్లెలూయా. చాలామంది మాకు కూడా చెప్పు, మేము కూడా వెళ్తాము. రోగులు చాలామంది ఉన్నారు అక్కడ. ఆయన అన్నాడు, ఇది ఒక్కలకే. ఏమాన్. అపేక్ష కలిగిన వాడికే, ఈడ్పు కలిగిన వాడికి, ఏమాన్, గ్రంథంలో ఉన్నవాడికి, నిత్య జీవానికి వారసుడికి,
సరి చేసుకోవాలన్న మనసు కలిగి నలిగిన హృదయం కలిగిన వాడికి దేవుడు దూరంగా లేడు, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నాడు. అందుకని అడిగాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా ఆయన అన్నాడు. అయ్యా 38 సంవత్సరాలు ఉన్నానయ్యా, నాకు కావాలి అని ఎత్తుకుని వెళ్ళి పడుకున్నాడు. ప్రొక్తున్నాడు. ఎలాంటి దూత పరిచయం చేయడానికి ఏమా ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు ఆ బదాలకి, అబ్బాయి ఏంది ఇవాళ ఒక్కడే కదా స్వస్థపడేది, ఒకడు స్వస్థపడి వెళ్ళాడు కదా, నువ్వెట్టొస్తున్నావు ఇప్పుడు? ఏమా బదాలు అడుగుంటారు ఖచ్చితంగా. రోజుకు ఒక్కడే కదరా స్వస్థపడేది, మొదటి దూకినోడే స్వస్థపడతాడు, ఒకడు వెళ్ళాడు ఇటు నుంచి మేము చూసాము, మరి నువ్వెట్ట వస్తున్నావు ఇప్పుడు? మధ్యాహ్నం వస్తున్నావు ఇప్పుడు? హల్లెలూయా. నువ్వెట్ట స్వస్థపడ్డావు అబ్బాయి? ఏంది మాకు కూడా చెప్పు, రహస్యం చెప్పు. ఇంకా ఏమన్నా దూతలు వచ్చి కదిలిస్తున్నారు అక్కడ నీళ్ళు? లేదు 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 లేదు, నేను కోరిట్లో ఒక దూకలా. మరి ఎట్ట స్వస్థపడ్డావు? అక్కడ ఒక ఆయన పలికాడు, అక్కడ ఒక ఆయన పలికాడు, ఆయన పలికితే నాకు స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. ఎవరు ఆయన మాకు చూపించేవారు కానీ వెళ్ళేలోపు లేరు ఆయన. ఏమా నువ్వు సర్దుకునేలోపు అయిపోద్ది, ఎత్తబాటు అయిపోద్ది. నువ్వు సర్దుకొని సరి చేసుకునేలోపు ఎత్తబాటు అయిపోద్ది. అయ్యా తలుపు తీవా, తలుపు తీయగలిగి తలుపు లేదు, కొంచెం ఉండాలి, కొంచెం ఆగాలి, కొంచెం సరి చేసుకోవాలి, కొంచెము మా ఊర్లో అది బాగలేదు ఇది బాగలేదు తీసుకుంటా కానీ బాప్తీసమో కాదు ఇప్పుడు కాదులే, కొంచెం ఆగాలి. నువ్వు సరి చేసుకునే లోపు అయిపోయింది. వాడు దోకటం అయితే వాడు వెళ్ళిపోవటం అయిపోయింది. చాలామంది ఇట్లా అంటారు, ఇప్పుడు కాదులే కానీ నెక్స్ట్ క్రిస్మస్కి చూద్దాంలే, నెక్స్ట్ కోటానికి చూద్దాంలే, నెక్స్ట్ అది నెట్గా మారిద్ది. ఇంకంతే. నెక్స్ట్ ఏమైంది? అది నెట్ అయిద్ది, అది వల అయిద్ది. వలలో పడతావు, చుట్టూ తిరుగుతూ ఉంటాం, అంతే సంగతి. హల్లెలూయా. క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి రెడీ అవుదామా? అమ్మో చాలా టైం అయింది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి ఈ రాత్రి వినబోయే వర్తమానం, రేపు ఉదయము రేపు రాత్రికి క్రొత్త ఆకాశంలోకి నిన్ను తీసుకెళ్ళే వర్తమానం వస్తుందని నేను నమ్ముతున్నా. నువ్వైతే రెడీగా ఉండు. వస్త్రమును తెల్లగా చేసుకోవడానికి రక్తం ఎక్కడే ఉంది, అర్థమైందయ్యా? ఏరియల్ కాదు, మ్యాటిక్ కాదు, త్రిబులెక్స్ కాదు, సర్ఫెక్సల్ కాదు, ఏంది రోజానో రాజానో కాదు. హల్లెలూయా. మరేంది? రక్తం ఉంది ఇక్కడ. నీ వస్త్రం తెల్లగా చేసే రక్తం ఉంది ఇక్కడ. పాస్టర్ గారు ఊరికి రక్తంలో ఉతుక్కుంటే రక్తం ఎర్రగా ఇది కానీ తెల్లగా అట్టయిద్ది. ఏమాన్ ప్రవక్త అన్నాడు, అసలు ఆ రక్తమే భూమి మీద లేకపోతే మాడి మసయ్యడు నువ్వు. ఎందుకు తెలిసిన? ఈ భూలోకం అంతా యేసుక్రీస్తు రక్తము పొరలాగుందట. ఆయన కళ్ళు భూమి మీద చూడగానే ఆయన రక్తమే కనబడుతుంది. ఆ రక్తములోని నిన్ను చూశాడు కాబట్టి నువ్వు తెల్లంగా కనబడుతున్నావు అన్నాడు. ఆ రక్తము పొరే లేకపోతే ఓజోన్ పొర కాదు, ఓజోన్ పొర ఎప్పుడో చినిగిపోయింది. హల్లెలూయా. అది నీ శరీరం మీదకి జబ్బులు వస్తున్నాయి. ఆ పొర కాదు, అక్కడ ఉంది. ఏం పొర ఉంది? రక్తము పొర ఉందన్నాడు. భూలోకం అంతా యేసుక్రీస్తు రక్తము పొర ఉందన్నాడు ఆయన. ఆ రక్తము పొరలోంచి నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఒక దొంగను కూడా అలాగే చూస్తున్నాడు, ఒక వ్యభిచారుని కూడా అలాగే చూస్తున్నాడు, ఒక నరహంతుకుని అలాగే చూస్తున్నాడు, ఒక రాజకీయ నాయకుడు అలాగే చూస్తున్నాడు. కాబట్టి అందరూ బ్రతుకుతున్నారు. లేకపోతే ఎప్పుడో చచ్చేవాళ్ళు. నువ్వైతే రక్తం కింద చూస్తున్నావు. వాడు మంచోడు కదండి, వాడు మంచోడు కదా, అసలు వాడు మామూలు దుర్మార్గుడా, వాడు వస్తే నేను రానండి అసలు. మనం అంటాం వాడు వస్తే నేను రానండి అసలు అక్కడికి, వాడు మామూలు దుర్మార్గుడు అనుకున్నావా? వామ్మో నీకు తెలియదు అయ్యారు, వాడు వస్తేనా అని నువ్వు నేను అంటాం. కానీ ఆయన అనండు, ఎందుకంటే ఆయన రక్తం నుంచి చూస్తున్నాడు. నువ్వేమో రక్తం కింద డైరెక్ట్గా చూస్తున్నావు, ఆయనేమో రక్తంలోంచి నిన్ను చూస్తున్నాడు. తేడా అర్థం నీకు? ఆయనేమో రక్తంలోంచి నిన్ను చూస్తున్నాడు, నువ్వేమో డైరెక్ట్ కూడా ముఖం చూస్తావు. నీకేమో మంట పుట్టిద్ది, ఆయనకేమో నీవే జాలి కలిగిద్ది. కారణం ఏంటంటే ఆయన రక్తం నుంచి చూస్తున్నాడు, నువ్వేమో ఫేస్ టు ఫేస్ నాకు కానీ గొడ్లతో నలుగుతూ అనిపిస్తుంది అంటావు.
ఆయనకి మనకి తేడా. రక్తం ఎక్కడ ఉంది? గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నవారు మహిమను అక్కడ తీసుకెళ్తారు. పలుకుబడిన మాట ఇక్కడ ఉంది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి రెడీ అవుతున్నాం. పాత ఆకాశం పాత భూమి తీసేయబోతున్నాడు. ఏమా అయ్యా, పాత ఆకాశం పాత భూమి ఏం తెలిసిన? పాత భూమి ఇదే సార్, పాత భూమి ఇదే. ఈ శరీరం పాతదే, ఇది మారాలి. ఏమా పొద్దుగోలు ముడతలు పడుతుంది కదా. 100 సంవత్సరాల ముసలి మెట్టుండి అన్నీ ముడతలు పడి ఉంటాయి. పాపం ఎంత నలిగిపోయిందో, ఎన్ని పనులు చేసిన. ఉదయం ఒక ఆమె వెళ్తుంది, మా రోడ్డు మీద వెళ్తుంటే నేను ఆమెను చూస్తా ఉన్నాను. ఆమె ఒళ్ళంతా ముడతలు పడిపోయింది. నేను ఒక 5 నిమిషాలు ఆమె గురించి ఆలోచన చేశాను. వామ్మో, ఎన్ని సంవత్సరాలు ఆమెకి ఎంత పని చేసిందో, ఎంత సేవ చేసిందో, ఎంతమంది బిడ్డలకి అందో, ఎంతమందిని పెంచిందో. అబ్బా, చాలా పని ఉంది అక్కడ. అంటే ఈ ఒక్కదాన్ని కదిలితేనే గంటలు నెలల తరబడి మెసేజ్ ఉంది అక్కడ. ఒకవేళ ఆపే ముసలమ్మ పుట్టిన కానీ చేంజ్ చేసి ఒక చెప్పమంటే ఇంక తెల్లారిది. మనకి అంత చరిత్ర ఒక్కొక్కడికి ఉంది. వాళ్ళ శరీరం చూస్తే అర్థమైంది వీళ్ళంత గొప్పవాళ్ళు. కానీ ఒక రోజున మహిమలోకి వెళ్ళబోతున్నా. మన చరిత్ర అంతా రికార్డ్ చేయబడింది. ఏమైనా హల్లెలూయా. కాబట్టి మన పాత ఈ శరీరాన్ని, ఈ పాత భూమిని వదిలిపెడుతున్నాము. పౌలన్నాడు, దీన్ని వదిలిపెడతావు, ఇది మార్పు చెందింది, క్రొత్త శరీరం వస్తుంది, కొత్త భూమి వస్తుంది. ఈ శరీరం కాదు, కొత్త శరీరం వస్తుంది. ఏమా అక్కడ నీతి నివాసం చేసింది, అక్కడ పరిశుద్ధులు ఉంటారు, వారి మహిమను అక్కడ తీసుకొస్తారు. దేవుని స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి రెడీ అవుదామా? ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారి క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమికి సిద్ధపడతారు. దేవుని ఆత్మ లోపల నివాసం చేసి వారి శరీరాన్ని మార్చి ఆవలగట్టుకు క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి తీసుకెళ్లే ప్రాసెస్లో పరిశుద్ధాత్మ నాయకుడిగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అది రేపే కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఏమో నాకు తెలీదు, ఎప్పుడేం జరగచ్చు ఆ ప్రాసెస్. కానీ రెడీగా ఉండమన్నాడు ప్రవక్త. రెడీగా ఉందామా? హల్లెలూయా. తలలోంచుతో ప్రార్థన చేద్దాం. రెడీగా ఉందాం. సమయం చాలా ముందుకెళ్ళింది. రాత్రికి సిద్ధపడదాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రార్థిద్దాం. ఒక మంచి వాక్యం వినే కృప దేవుడు మనకిచ్చాడు. పరలోక రాజ్య పట్టణంలో కొలతలు ఉన్నవి, బంగారపు వీధులు ఉన్నవి, గుమ్మాలు ఉన్నవి, ముత్యాలతో కట్టబడిన గుమ్మాలు ఉన్నవి. అక్కడ భూరాజులు మహిమను తీసుకెళ్తారు. తెల్లని వస్త్రాలు ఉన్నవి. అక్కడ ఈ పాత ఆకాశం పాత భూమి తీసివేయబడుతుంది. ఈ పంచభూతములు మిక్కిటమైన మహావేంద్రముతో లయమవుతాయి. ఈ జబ్బులు ఇక్కడ, ఈ క్రిములు, ఈ వైరస్లు, ఈ రోగాలు, ఈ రాజకీయాలు, ఈ కుళ్ళిపోయిన శరీరము, ఈ అసూయ, ద్వేషము, హల్లెలూయా, కోపాలు, నరహత్యలు, వ్యభిచారాలు, ఇవన్నీ కాల్చివేసే సమయమైంది. ఆ వ్యభిచారులు అయ్యో 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 అని వారి శరీరం కాలే సమయం ఆసనమైంది. వ్యభిచారపు ఆలోచనలు కలిగి, వ్యభిచారపు తలంపులు కలిగి, వ్యభిచారపు కళ్ళు కలిగి శరీరాన్ని అపవిత్రపరుచుకునేవారు అయ్యో 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 అని అరిసే రోజు రాబోతుంది. అది మహావేంద్రముతో లయమైపోబోతుంది. అందగత్తెలు, అందగాళ్ళు, డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, రాజకీయ నాయకులు అయ్యో అయ్యో అని అరిసే రోజు రాబోతుంది. సహోదరుడా, ఆ భయంకరమైన కేకలు వేసే స్థలానికి వెళ్లకుండా మహిమ కలిగిన ఆ రాజ్యానికి భూరాజులు, భూనివాసులు, ఆయన కుమారుడు కుమార్తెలు నివాసం చేసే ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోనికి, సముద్రము లేని ఆ రాజ్యములోనికి వెళ్ళాలంటే ఇది అనుకూలమైన సమయం. లోబడి దేవునికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. ఆయన ఆత్మశాత నింపబడు. ఈ కాలపు వర్తమానమైన రక్తము కింద నీ యొక్క వస్త్రం తెల్లగా చేసుకో. మహిమపరచబడు, మహిమను సంపాదించు. మహిమతో ఆవలగట్టుకి వెళ్ళటానికి ప్రతిరోజు భయముతో, భక్తితో, గొప్ప అపేక్ష కలిగి ఆవలగట్టుకి వెళ్ళాలన్న కోరికతో జీవించు. ఇప్పుడే లోబడు. చిన్న పగుళ్ళు కూడా లేకుండా ఆ దానియేలు వల్ల నేను రెడీ అవ్వాలయ్యా. ఆ యేసుక్రీస్తు వారి వల్ల నేను కూడా రెడీ అవ్వాలయ్యా. నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన నీ జీవితానికి దేవుని
నీ జీవితానికి దీవెన ఈ సమయంలో మీకు అనుగ్రహించిందని నేను నమ్ముతున్నాను. ఒక మహిమను పొందుకుంటామని నేను నమ్ముతున్నాను. ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తికి పలుకుబడిన మాట జీవాన్నిచ్చింది. పలుకుబడిన మాట, అదే పలుకుబడిన మాట ఇప్పుడు నీ దగ్గర ఉన్నది. నువ్వు వింటే నీకు కూడా జీవాన్నిచ్చింది. ఆ వ్యక్తి పరిపెత్తుకుని వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అదే పలుకుబడిన మాట ఇక్కడ ఉంది, అది నీ కోసమే. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రార్థిద్దాం. ఒక మంచి తీర్మానంతో, ఒక మంచి సమర్పణతో, ఒక మంచి ప్రార్థనతో ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకొని, పూర్తిగా సమర్పించుకుని స్థలం నుంచి వెళ్దాం. కృప కలుగునుగాక. నమ్మదగిన యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు. పాత భూమి పాత ఆకాశం తీసివేయబడి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం రాబోతుందని మాట్లాడావు. ఈ భూమికి నీటి ద్వారా బాప్తిసం జరిగింది. ఈ భూమికి రక్తం ద్వారా శుద్ధి జరిగింది. ఈ భూమికి అగ్ని ద్వారా అగ్ని బాప్తిసం శుద్ధీకరణ పూర్తిగా ఇది దహించవేయబడిపోతుంది. అప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమికి ఇది మారబోతుంది. మేము నమ్ముతున్నాం. నీతి ఇక్కడ నివాసం చేసింది. 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ ఉండబోతుంది. ఇక్కడున్న ఈ క్రిములన్నీ, ఇక్కడున్న ఈ రాజకీయాలన్నీ, ఇక్కడున్న నా తండ్రి ఈ కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము, ఈ భయంకరమైన ఈ పాపపు క్రిములన్నీ నువ్వు తీసివేయబోతున్నావు. వాటిని కాల్చివేయబోతున్నావు. నీతి నివాసం చేయటానికి పరిశుద్ధులు ప్రభువా, నాయనా నీతో కలిసి ఇక్కడ కాపురం ఉండటానికి ప్రభువా అంతా నువ్వు రంగము సిద్ధం చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. అందులో ఒకరిగా మమ్మలను, ఆ మహిమను తీసుకొచ్చే పిల్లలు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కున్న వారిలో ఒకరిగా మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు, ఆ రీతికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఇక సమయం లేదు. పాపము జీవితాన్ని నెరవేర్చుకోవడానికి గతించిన కాలమే చాలునని ఇప్పుడే ఆ గొర్రెపిల్ల స్వరానికి, ఆ గొర్రెపిల్ల రక్తమునికి తమ జీవితాలను సమర్పించుకునే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉందురుగాక. సంపూర్ణతలోకి వెలుదురుగాక. నీ కృపతో నింపమని, నీ దయతో నింపమని మేమందరం భయముతో, భక్తితో, విశ్వాసముతో ప్రభువా, ఈ కాలపు వర్తమానముతో ప్రభువా మా జీవితాలను చక్కబెట్టుకుంటూ నీ రాకకు, ఆ ఎత్తబాటుకు, పరిపూర్ణమైన ఆ యొక్క శరీరము కలిగి ప్రభువా ఆ గొప్ప ఎత్తబాటుకు మేము సిద్ధపడుతుముగాక. అలాంటి దేవుని మాకు దయచేయమని, కూడిన బిడ్డలను దీవించమని, రాలేపోయిన బిడ్డలు దీవించమని, రాత్రి కూడానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఈ లైవ్లో ఉంటున్న పిల్లలను కూడా దీవించమని, ఆస్వాదించమని తండ్రి మీకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీరే నాయకులకు నడిపించమని, ఆ ఆవలగట్టుకు, ఆ సముద్రము లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, మరణము లేని రాజ్యానికి వచ్చేంత వరకు ఒక గొప్ప పోరాటం మేము కలిగి ఉండడానికి కృప చూపమని, ఆ రీతికి మమ్మల్ని అంతా నడిపించమని యేసుక్రీస్తు అని మీ నామములో ఈ మనలోని ప్రార్థించడానికి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సమాధానం తల వంచిన మనకు, రాలేపోయిన బిడ్డల సకల పరిశుద్ధులకు సాయంకాలం కూటానికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.